నిజంగా కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ కానీ జవహర్లాల్ నెహ్రూ, ముఖ్యంగా చాలా కీలకమైన సభ్యులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఓకే, ఈ సభ్యులు చాలా విస్తృతమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళు. ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఒక కాంగ్రెస్ పార్టీ సభగా చేయదలుచుకోలేదు వాళ్ళు. అంటే ఎవరికైతే రాజ్యాంగ సభలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదో మైనారిటీ వర్గాలు, అంటే పొలిటికల్ మైనారిటీస్, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి ప్రాతిపదికలో భాగంగా ఈ పొలిటికల్ మైనారిటీస్ కూడా నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు, ఏ విధానం ద్వారా? ఈజ్ ఇట్ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ఆర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. ఓకే, అర్థమవుతుందా? నెంబర్ 2. నెంబర్ 3, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత, అంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగానే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ని మనం ఎన్నుకోవడం జరిగింది. దీనిలో 2 వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ వర్గాలు చెప్పండి? అర్థమవుతుందని చెప్పిన క్వశ్చన్. 3 వర్గాలకి రీప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు, 3 ప్రధాన వర్గాలకి దీనిలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఏ వర్గాలవి? ముస్లిమ్స్, సిఖ్స్, తర్వాత జనరల్ పాపులేషన్. జనరల్ పాపులేషన్లోనే అందరూ వస్తారు. మిగతా మైనారిటీస్, క్రిస్టియన్స్ కానీ, పార్సీస్ కానీ, ఇంకే మైనారిటీస్ అయినా దేనిలోకి వస్తారు? జనరల్ పాపులేషన్కి వస్తారు. అంటే కేవలం 3 వర్గాలకు మాత్రమే. బాగా గుర్తుంచుకోండి, ఇది అర్థమవుతుందా? సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది. ఓకేనా? దానిలో ఉన్న 3 వర్గాలు ఏంటి? ముస్లిమ్స్, సిఖ్స్, జనరల్ పాపులేషన్, జనరల్ కాన్స్టిట్యున్సీ ఆర్ జనరల్ పాపులేషన్. ఓకే, ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అయితే మీరు అడగొచ్చు, సార్ దీనిలో ఎస్సీలకు కూడా ప్రాతినిధ్యం ఉంది, అన్ని వర్గాలకు ఉంది అంటే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వాళ్ళకి రీప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఒరిజినల్ ప్లాన్లో ఏ మైనారిటీస్కి ఎంత ఇవ్వాలని లేదు, ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అండ్ సిఖ్స్. వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా అంతేగా నిర్ణయించబడింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే, Constituent Assembly was constituted under the scheme formulated by Cabinet Mission Plan. Is it true or false? Okay, Constituent Assembly దేని ప్రకారం ఏర్పాటు చేయబడింది? Cabinet Mission Plan. అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనం ఇలా క్వశ్చన్ అడగొచ్చు. ఏమని అడుగుతారంటే, ద ప్లాన్ గివెన్ బై క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాస్ ఫాలోడ్ ఇన్ అ కంప్లీట్ సెన్స్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇచ్చిన ప్లాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యారని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమవుతుందా? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, ద ప్లాన్ గివెన్ బై క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాస్ ఫాలోడ్ ఇన్ ద కంప్లీట్ సెన్స్. అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి. వెదర్ ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. వై ఇట్ ఈస్ ఫాల్స్? ఎస్, ఎందుకంటే యాక్చువల్గా మన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పిందంటే, ఇట్ హాస్ గివెన్ 3-tiered వాట్ ఈస్ దట్ అసోసియేషన్. 3-tiered అసోసియేషన్ అంటే 3 అంచెల వ్యవస్థ. ఎలా 3 అంచెల వ్యవస్థ అంటే, ఒకటేమో రాజ్యాంగ సభ, రెండవదేమో ది క్యాబినెట్ మిషన్ ప్లాన్ హ్యాస్ గివెన్ గ్రూప్ వైజ్ కాన్స్టిట్యూషన్స్ ABCD. ఆ తర్వాత ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ అంటే స్టేట్ లెవెల్లో ఒకటి, గ్రూప్ వైజ్ ఒకటి, అలాగే నేషనల్ లెవెల్ ఒకటి. అయితే దానికి జవాబుగా జవహర్లాల్ నెహ్రూ ఏమంటారంటే, అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకున్నారు కాబట్టి నౌ ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇండియా మస్ట్ బి హ్యావింగ్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది బ్రిటిషర్స్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. తద్వారా ఇండియన్స్ హ్యావ్ మేడ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లాన్ గివెన్ బై క్యాబినెట్ మిషన్ ప్లాన్. అర్థమవుతుందా? సారీ, ఎందుకంటే యాక్చువల్గా హీ వాజ్ యాక్చువల్లీ ఎలెక్టెడ్ ఫ్రమ్ బెంగాల్. ఓకే, బట్ ద కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ విచ్ హీ వాజ్ రిప్రజెంటింగ్, ద స్టేట్ ఫ్రమ్ విచ్ హీ వాజ్ రిప్రజెంటింగ్, ద రీజన్ ఫ్రమ్ విచ్ హీ వాజ్ రిప్రజెంటింగ్, ఇట్ వాజ్ మర్జ్డ్ విత్ ద పాకిస్తాన్. మనకి పాకిస్తాన్ వాజ్ దేర్ ఈస్టర్న్ సైడ్ అండ్ వెస్టర్న్ సైడ్. సో వన్స్ ద పార్ట్ వాజ్ merged with the Pakistan, so he could not be continue as a member of the Constituent Assembly. Then he was nominated into Constituent Assembly. Got my point? So actually, yes, of course, but such kind of questions may not be given. That may cause some confusion among the aspirants. I hope it will not be given. Okay, right. Next, consider the following statements regarding the Government of India Act of 1935. Okay, right.
So what is the right answer here? It abolished diarchy at the central level. It introduced the diarchy at the provincial level. What is the right answer? Yes, D is the right answer. ఎందుకు D is the right answer అంటే అసలు మన ఇండియాలో డయార్కీ అనే సిస్టమ్ని ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అట్ వాట్ లెవెల్? ప్రావిన్షియల్ లెవెల్, రాష్ట్రాల స్థాయిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో డయార్కీ అంటే ఏంటి? డయార్కీ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ టూ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే అధికారాన్ని, రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని విభజించారనమాట. గవర్నర్కి ఒక సంబంధించిన అధికారం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన అధికారం. అర్థమవుతుందా? రైట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కొన్ని సబ్జెక్ట్స్ రిజర్వ్ చేయబడి ఉంటాయి అండ్ గవర్నర్కి కొన్ని. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి రిజర్వ్ చేయబడిన సబ్జెక్ట్స్ ఏమంటారంటే ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటారు. గవర్నర్ చేతిలో ఉన్న అధికారాన్ని ఏమంటారు? రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటారు. ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ సిగ్నిఫికెంట్. దీస్ ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ సిగ్నిఫికెంట్ అంటే ఆర్థికంగా ప్రాముఖ్యత లేని ఏవైతే ఉంటాయో, బాధ్యతలు ఎక్కువగా ఏవైతే ఉంటాయో వాటిని ఎవరికి ఇచ్చారు? ఇండియన్ మినిస్టర్స్కి ఇచ్చారు. ఎందుకంటే ఇండియన్స్ ఫెయిల్ అవుతున్నారని చెప్పడానికి. అర్థమవుతుందా? కంట్రోల్స్ ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నర్ చేతిలో ఉంటాయి. ఆ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది? 1919 యాక్ట్లో వచ్చింది. అర్థమవుతుందా? మనకు 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో భాగంగా చూస్తే దానిలో ఒక కమిషన్ గురించి ప్రస్తావన ఉంది. ఏం కమిషన్ అది? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో స్టాట్యూటరీ కమిషన్. ఏమంటారు దాన్ని? స్టాట్యూటరీ కమిషన్. స్టాట్యూటరీ కమిషన్ ఎందుకు అనాలి దాన్ని? ఎందుకంటే సచ్ బాడీ ఈజ్ మెన్షన్ ఇన్ ద స్టాట్యూట్ ఇట్ సెల్ఫ్. ఆ చట్టంలో మెన్షన్ చేయబడినది కాబట్టి దాన్ని ఏమంటారు? స్టాట్యూటరీ కమిషన్ అంటారు. ఆ చట్ట ప్రకారం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటి? సైమన్ కమిషన్. ఏంటది? సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అఫ్కోర్స్ సైమన్ కమిషన్ వాజ్ వెరీ మచ్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ బై ద ఇండియన్స్. ఎందుకంటే దేశంకి ఎలాంటి రాజ్యాంగం కావాలని భారతీయులు నిర్ణయించుకోవాలి తప్ప ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే ఉన్న ఈ సైమన్ కమిషన్ ఏంటి నిర్ణయించడం అని చెప్పేసి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇండియాలో. దాంతోపాటుగా సైమన్ కమిషన్ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా అర్థం చేసుకుంది 1919 యాక్ట్లో. ఎందుకంటే రివ్యూ చేయడానికి వచ్చింది కాబట్టి. దానిలో ప్రధానమైన విషయం ఏంటంటే డయార్కీ. ప్రధానమైన విషయం ఏంటి? డయార్కీ. దట్ ఈస్ డ్యూయల్ గవర్నమెంట్. సో ఇది అబాలిష్ చేయాలని చెప్పేసి ఇచ్చిన కమిటీ ఏంటి? సైమన్ కమిషన్. ఓకేనా? ఆ సైమన్ కమిషన్ యొక్క రికమెండేషన్ని అనుసరించి the diarchy was abolished in the 1935 Government of India Act at the provincial level. Rather, it was made compulsory at the central level. అందుకనే 1935 Government of India Act ని ఏమని చెప్పొచ్చు అంటే it is the act which has given provincial autonomy. What is that? Provincial autonomy. అంటే రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఇచ్చిన చట్టం ఏంటని అడుగుతాడు. ఏంటది? 1935 Government of India Act. ఓకే రైట్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? D is the answer. Okay, reverse is the true. Actually it abolished the diarchy at the state level and introduced the diarchy at the central level. Okay, right. తర్వాత ఇది చూడండి, ఎగ్జామినేషన్లో ఫ్యాక్ట్స్ కంపల్సరీ అడుగుతారు. ఓకే, మనని కాన్సెప్ట్స్ అడుగుతారు, ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఈ రెండు అడగడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ సరిగా చేయవనుకో ఫ్యాక్ట్స్ తప్పు చేస్తావు. ఆ మైండ్ ఆ కన్ఫ్యూజన్లో నెట్టేస్తారు. కాబట్టి మనం చాలా స్థిరంగా ఉండాలి మైండ్. ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు దీనిలో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కారు? ఆప్షన్ లేదా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్. ఎవరు తప్పు? ఎవరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ? ఎస్, రాజేందర్ ప్రసాద్ వాజ్ నాట్ మెంబర్ ఆఫ్. ఎస్, పట్టాభి సీతారాం వాజ్ ఆల్సో నాట్ మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. కాబట్టి ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? 1, 3 and 4. 1, 3 and 4. ఓకే రైట్. సో దీంతోనే సరిపోదు, మన మెంబర్స్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. ఎవరెవరు చెప్పండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, మాధవరావు అండ్ టిటి కృష్ణమాచారి. ఓకే, 7 మెంబర్సా? ఓకే, అండ్ ఇంక్లూడింగ్ అంబేద్కర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద కాంపోజిషన్. రైట్. Right. So coming to the next question, question number 5. Consider the following statements regarding the objectives resolution. Okay, right. Objective resolution ante em cheppandi first. What is objectives resolution? Objectives resolution ante enti? Telida? Objective resolution. Yes,
బేసిక్గా కాన్స్టిట్యూషన్ మనం రాసే ముందు ఓకే సభ్యులందరికీ ఒక అవగాహన ఉండాలి. ఎలాంటి రాజ్యాంగాన్ని మనం రాయబోతున్నాం, విచ్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీఆర్ గోయింగ్ టు డ్రాఫ్ట్. దీనిపైన కాంగ్రెస్ పార్టీ చర్చించి ఒక రిజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ రిజల్యూషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, విషయం ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వీఆర్ గోయింగ్ టు కంటెంప్లేట్. అంటే ఏ రకమైన రాజ్యాంగాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, మనం రాసే రాజ్యాంగం యొక్క నేచర్ ఏంటి, అర్థమవుతుందా? ఎందుకంటే సభ్యులకు అవగాహన ఉండాలి కదా, మనం ఏ రాజ్యాంగం గురించి మనం రచిస్తున్నాం, దేనికోసం మనం ప్రయత్నిస్తున్నాం అనే దానిపైన ఒక విజనరీ స్టేట్మెంట్ ఏంటి, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. తెలుగులో ఏమంటారు అంటే లక్ష్యాల తీర్మానం అంటారు. అంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఓకే, అందుకనే చూడండి, నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు చూస్తే, దేశాన్ని మనకు ప్రియాంబుల్లో ఉంటుంది కదా, సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా వర్ణించింది ఎవరు, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. ఏ రకమైన రాజ్యాంగం, సెక్యులర్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకోబోతున్నాం అని చెప్పాం. ఏ రకమైన న్యాయాన్ని ఇవ్వదలుచుకున్నాం, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అర్థమవుతుందా? సో ఇలాంటి లక్ష్యాల గురించి చెప్పినటువంటి తీర్మానం ఏంటి, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. అర్థమవుతుందా? రైట్. సో అది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. మహాత్మా గాంధీ ఇంట్రడ్యూస్ చేశారా, నెహ్రూ ఇంట్రడ్యూస్ చేశారా? నెహ్రూ. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? రాంగ్. అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? తర్వాత, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ వాజ్ లేడ్ డౌన్ ద ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రైట్. అయితే ఇక్కడ మనకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు రాజ్యాంగ సభ ఎప్పుడు, ఏ రోజు సమావేశమైంది? 9th డిసెంబర్. ఎప్పుడు? 9th డిసెంబర్. ఓకే, రాజ్యాంగ సభ సమావేశమైన తర్వాత నెక్స్ట్ 1-2 డేస్లో, అంటే థర్డ్ డేనా, ఎన్ని రోజులకి 13th డిసెంబర్, 4th డేస్. ఓకే, సో ఆ రోజు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎప్పుడు పాస్ చేస్తారు తెలుసా? 22nd జనవరి 1947. 22nd జనవరి 1947. ఓకే, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇలా చదువుతాం. ఓకే, మన TSPSC ఎక్కడ సర్ప్రైజ్ చేస్తుంది తెలుసా? ఎక్కడ సర్ప్రైజ్ చేస్తుంది? ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని అడుగుతాడు. ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు? 13th డిసెంబర్ 1946. ఆమోదించింది ఎప్పుడు? 22nd జనవరి 1947. వై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాస్ టేకెన్ దిస్ మచ్ డ్యూరేషన్ ఫర్ ద పాసేజ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్? ఓకే, దీనికి ఉన్న కారణం ఏంటంటే ముస్లిం లీగ్ మెంబర్స్ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జాయిన్ అవ్వడానికి వెయిట్ చేశారు. ఇనిషియల్లీ దే వర్ రిలక్టెంట్ టు జాయిన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఎందుకంటే దే వర్ డిమాండింగ్ ఫర్ సపరేట్ నేషన్. వాట్ ఈస్ దట్? సపరేట్ నేషన్. అందువల్ల దే పర్పస్ఫుల్లీ దే డిడ్ నాట్ జాయిన్. బట్ ఆఫ్ కోర్స్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ the Muslim League members to join the Constituent Assembly, they deliberately waited till January 22nd, 1948. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది ప్లాసీ టు పార్టీషన్ అనే బుక్లో ఉంది ఈ పాయింట్. అర్థమవుతుందా? అంటే మీరు ఎంత ఎక్స్టెన్సివ్గా చదవాలో మీకు చెప్పడానికి చెప్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. Consider the following statements. The structural part of the Constitution is drawn from the British Constitution. The philosophical part of the Indian Constitution drawn from American Constitution. Okay. The political part of the Indian Constitution is drawn from the, what is that? Government of India Act of 1935. Okay. Right. ఇప్పుడు చెప్పండి, అసలు ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, అసలు ఫిలాసఫికల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎస్, అంటే ఫిలాసఫీ అంటే ఏంటి ఇక్కడ మరి? ఫిలాసఫీ మీన్స్ వాట్? ఎస్, ద ఓవరాల్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగం యొక్క పర్పస్ ఏంటి, అవసరం ఏంటి అని చెప్పేటువంటి భాగాన్ని మనం ఏమంటున్నాం? ఫిలాసఫికల్ పార్ట్ అంటున్నాం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP, ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి బేసిక్ ఫ్రీడమ్స్ని గ్రాంట్ చేస్తున్నాయి, సో దట్ అన్ ఇండివిజువల్ కెన్ డెవలప్ ఇన్ ఎనీ డైమెన్షన్ ఆఫ్ హిస్ లైఫ్. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ రైట్స్.
Okay, and also the individual to enjoy the decent living standards in the life, what are required? Economic and social rights are required. These are mentioned in the డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి వ్యక్తికి కావాల్సిన సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ బై ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. అయితే ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ నేర్చుకోవాలి ఏంటంటే, అసలు రాజ్యాంగ పరిషత్, ఓకే, అసలు బేసికల్గా మనం ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి యొక్క ఎవల్యూషన్ అంతా కూడా మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉంది. ఇవన్నీ కూడా ఏదో 2 years 11 months 18 daysలో ఆలోచించినవి కావు. ఇవన్నీ వీటన్నిటి కూడా ఒక స్ట్రాంగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 1895 గవర్నమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ నుంచే మన దేశంలో ప్రాథమిక హక్కుల గురించి చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. 1895 గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్లోనే మన దేశంలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి రాయడం జరిగింది, రైట్ ఫ్రమ్ 1895. అర్థమవుతుందా? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్స్ 1917 to 1919, ఆ తర్వాత కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ 1925. అర్థమవుతుందా? అలాగే కరాచీ రిజల్యూషన్, ఓకే, 1931, ఆ తర్వాత సప్రూ రిపోర్ట్ 1946. ఇవన్నిట్లో కూడా ప్రాథమిక హక్కుల గురించి చాలా తీవ్రమైన ఎంఫాసిస్ ఉంది. అర్థమవుతుందా? అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అసలు జాతీయోద్యమంలో హక్కుల గురించి అంటే రైట్స్ గురించి ఎక్స్ప్రెషన్ ఉంది తప్ప ఇది డిపిఎస్పి, ఇది ఫండమెంటల్ రైట్ అనేటువంటి ఒక డిస్టింక్షన్ అనేది లేదు. అంటే దే వర్ కామన్లీ ఎక్స్ప్రెసింగ్ బోత్ పొలిటికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. అర్థమవుతుందా? ఆ డిస్టింక్షన్ మన దేశంలో ఫండమెంటల్ రైట్స్ వేరు, డిపిఎస్పి వేరు అని చెప్పేసి ఆ డిస్టింక్షన్ మొట్టమొదటిసారిగా ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని అడుగుతాడు. ఓకే, ఆ కమిటీ పేరు ఏంటంటే సప్రూ కమిటీ. ఏం కమిటీ? సప్రూ కమిటీ రిపోర్ట్ ఆఫ్ 1945. సప్రూ కమిటీ రిపోర్ట్ ఆఫ్ 1945, 45 to 46. ఓకే, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఈ సప్రూ కమిటీ ఏంటి అంటే ఇది మైనారిటీస్ కమిటీ. ఇది ఎవరి కమిటీ? మైనారిటీస్ కమిటీ. ఈ మైనారిటీస్ కమిటీ ఎందుకు ఏర్పడింది అంటే, ముస్లిం లీగ్ దేశం నుంచి విడిపోదాం, మనకంటూ ఒక స్వతంత్ర దేశం కావాలని ఫైట్ చేస్తున్నప్పుడు మైనారిటీస్కి దేశంలో రక్షణ లేదు అని చెప్పేసి ఒక అపోహని కలిగిస్తున్న సందర్భంలో దేశంలో ఉన్న మైనారిటీ మేధావులు, మైనారిటీ అడ్వకేట్స్ వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు దేశానికి సంబంధించిన రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? దాన్ని సప్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. మన దేశంలో జస్టిసియబుల్ రైట్స్ వేరు, నాన్ జస్టిసియబుల్ రైట్స్ వేరు అని ఫస్ట్ టైం మనకి ఒక డిస్టింక్షన్ ఇచ్చినటువంటి కమిటీ ఏంటి? సప్రూ కమిటీ. అర్థమవుతుందా? ఫండమెంటల్ రైట్స్ అంటే కొన్ని పొలిటికల్ రైట్స్ మాత్రమే జస్టిసియబుల్, సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఆర్ నాట్ జస్టిసియబుల్ అని చెప్పిన కమిటీ ఏంటి? సప్రూ కమిటీ. అర్థమవుతుందా? రైట్. సో కాబట్టి ఫిలాసఫీ అంటే అర్థమైందా? రైట్. సో అందుకని అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మనం ఏం తీసుకున్నాం? స్ట్రక్చరల్ ఫీచర్స్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? స్ట్రక్చరల్ ఫీచర్స్ తీసుకున్నాం. ఎందుకు స్ట్రక్చరల్ ఫీచర్స్ అంటే, అసలు మన దేశంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉంది. చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో మన దేశాన్ని వాళ్ళు రాజ్యాంగాన్ని ఇచ్చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మరి మనం దాన్ని ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే దిస్ వర్ నాట్ డ్రాఫ్టెడ్ బై ద ఇండియన్స్. భారతీయులకి ఇలాంటి ప్రాతినిధ్యం లేదు రాజ్యాంగ రచనలో, అందుకని మనం యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? అంటే 1934లోనే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్పింది మాకు కావాల్సింది రాజ్యాంగ సభ అని చెప్పేసి, మేము దీనికి ఒప్పుకోము, వాట్ వి రిక్వైర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. సో కాబట్టి గవర్నర్ కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అంతా కూడా మన 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఉంది. మీరు అందుకే చూడండి, ఫెడరలిజం మనకు ప్యూర్గా సుప్రీంకోర్టు అనేది ఏ చట్టం ద్వారా వచ్చింది మన దేశంలోకి? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉంది, బట్ దాట్ సుప్రీంకోర్టు వాజ్ నాట్ అ ట్రూ సుప్రీంకోర్టు. పేరుకే సుప్రీం. అర్థమవుతుందా? రైట్. సో తర్వాత నెక్స్ట్ పొలిటికల్ పార్ట్, ఫిలాసఫికల్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. అందుకే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. తర్వాత పొలిటికల్ పార్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఎందుకు? మనం ఏం డెమోక్రసీ తీసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. వాట్ ఈస్ దట్? క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్లో ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకు డి ఈజ్ ద ఆన్సర్? సారీ, ఫిలాసఫికల్ పార్ట్ కరెక్ట్ కదా, బి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ దట్? ఏమన్నాడు?
ట్రూ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ట్రూ? స్ట్రక్చరల్ పోర్షన్ ఎక్కడ తీసుకున్నాం? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అర్థమవుతుందా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ టూ. కీలో మిస్టేక్ ఉన్నట్టు. ఓకే, ఓన్లీ 2. అర్థమైందా మీకు పాయింట్? పొలిటికల్ పార్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఎస్, అదే అబ్బా, భారత రాజ్యాంగంలో ఉన్న పొలిటికల్ పార్ట్ 1935 నుంచి కాదు, అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ మనం 1935 నుంచి తీసుకున్నాం. అర్థమవుతుందా? రైట్. తర్వాత నెక్స్ట్, ఇది మీకు చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7? ఎన్ని పేర్స్ కరెక్ట్? కాంకరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా. రూల్ ఆఫ్ లా యూకే. డైసిస్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, రైట్. రిపబ్లిక్ ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి. కాబట్టి ఆన్సర్ ఏంటి? బి ఇస్ ద ఆన్సర్. 2 పేర్స్ ఆర్ కరెక్ట్. ఓకే, వాట్ ఆర్ ద కరెక్ట్ పేర్స్ హియర్? ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ రిపబ్లిక్. ఓకే, రైట్. అయితే చెప్పండి, మీరు ఊరికే అడుగుతున్నా, వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా? చెప్పండి. ఆస్ట్రేలియా నుంచి కాంకరెంట్ లిస్ట్ అని చెప్పాం. ఇంకేమేమి తీసుకున్నాం చెప్పండి? ఇంటర్ స్టేట్ ట్రేడ్. వాట్ ఈస్ దట్? ఇంటర్ స్టేట్ ట్రేడ్, అంతర్రాష్ట్ర వాణిజ్యం తీసుకున్నాం. ఓకేనా? తర్వాత ఫినాన్స్ కమిషన్. ఇంకేం తీసుకున్నాం? జపాన్ నుంచి తీసుకున్నాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ జపాన్. ఓకే, రైట్. తర్వాత ఇంకేం తీసుకున్నాం? జాయింట్ సెషన్ కదా ఆస్ట్రేలియా నుంచి తీసుకుంది. ఎస్. సో కాబట్టి ఒక పాయింట్ గుర్తొస్తే మనకు అన్ని గుర్తు రావాలి. మనం ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మనం రివైజన్ చేసుకోవాలి. ఈ ఒక పాయింట్ చేసి హ్యాపీగా ఫీల్ కావద్దు, నాకు నిజంగా ఆస్ట్రేలియా నుంచి అన్నీ తెలుసా లేదా అని ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇది మనం కరెక్ట్ చేసుకునే మెకానిజం. అర్థమవుతుందా? రైట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్ కాల్డ్ సీడెడ్ బేరుబారి రీజన్ టు పాకిస్తాన్? 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ ప్రియాంబుల్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, యాక్చువల్గా ఈ కేసు ఏం తెలుసా? దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ డివిజన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. Boundary commission was established. 2 boundary commissions were established under the chairmanship of Radcliffe for both western and eastern boundary. But చాలా తక్కువ టైం ఇవ్వడం వల్ల ఏమైంది? Certain mistakes have been committed where Berubari status was not clearly mentioned, whether is it part of India or Pakistan. ఎందుకంటే సగం పోర్షన్ బెరుబారిలో ముస్లిమ్స్ ఉన్నారు. సో హాఫ్ పోర్షన్ మస్ట్ బి బిలాంగింగ్ టు పాకిస్తాన్. కొన్ని హిందూ ఏరియాస్, కూచ్ బీహార్ లాంటి కొన్ని హిందూ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయి. ఓకే, దెన్ నెహ్రూ అండ్ నూన్ అగ్రిమెంట్ జరిగింది. వాట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ నెహ్రూ నూన్ అగ్రిమెంట్? ఎక్స్చేంజింగ్ ద టెరిటరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అర్థమవుతుందా? బట్ అండర్ ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 1 to 4 యాక్చువల్లీ విచ్ టాక్ అబౌట్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకే, ఇప్పుడు చూడండి, మన రాజ్యాంగంలో 1 to 4 మధ్యన ఏ ఆర్టికల్ కూడా దేశంలో ఉన్న భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వచ్చా ఇవ్వరా దానిపైన ఎలాంటి క్లారిటీ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1 తీసుకోండి. వాట్ ఈస్ ఇండియన్ టెరిటరీ అంటే ఆర్టికల్ 1 ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే ద స్టేట్స్ ఇన్ ఇండియా, యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా అండ్ ద టెరిటరీస్ టు బి పార్ట్ ఆఫ్ ది ఇండియా ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తుంది. ఏది? ఆర్టికల్ 1. ఆర్టికల్ 2 ఏం చెప్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 3 దేని గురించి చెప్తుంది? ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ద కంట్రీ గురించి ఆర్టికల్ 3 చెప్తుంది. రీనేమింగ్ ద స్టేట్స్ ఆర్ చేంజింగ్ ద బౌండరీస్. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది? Constitution amendment, any consequential changes that may be brought in the constitution as a consequence of article 2 and 3 cannot be called as constitution amendment. అంటే రాష్ట్రాలను మనం పునర్విభజన చేసినప్పుడు ఖచ్చితంగా కొత్త పేర్లు పెడతాం. అర్థమవుతుందా? వాటి యొక్క రాజ్యసభలో వాటి యొక్క రిప్రజెంటేషన్ కూడా చేంజ్ చేస్తామా చేయమా? చేస్తాం. మరి చేసినప్పుడు దేనిలో మార్పులు చేయాలి? షెడ్యూల్ 1లో చేయాలి, షెడ్యూల్ 4లో చేయాలి. అలా చేయడం వల్ల దాన్ని రాజ్యాంగ సవరణగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఆర్టికల్ 4 చెప్తుంది. అర్థమవుతుందా? రైట్. అంటే ఇది ఒక రకమైన కాన్స్టిట్యూషనల్గా చాలా చిక్కు ప్రశ్న.
మరొక వైపు వెస్ట్ బెంగాల్లో తీవ్రమైన నిరసనలు జరిగినాయి. ఏమని? దేశంలో అవసరం అంటే మా రక్తాన్ని అడగండి మేము ఇస్తాం, మా ప్రాణాన్ని అడగండి మేము ఇస్తాం, కానీ బెరుబారిని మాత్రం ఇచ్చేదే లేదని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఈవెన్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్లోగన్స్. ఇష్యూ చాలా సీరియస్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్కి అర్థం కాలే. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ సమస్య అనేది ప్రీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, దీనికి మన రాజ్యాంగానికి సంబంధం లేదు, దీనికి మన రాజ్యాంగానికి సంబంధం లేదు, ఈ రెండు ప్రభుత్వాల మధ్యన జరిగేటువంటి ఒక ఒప్పందంగా చూడాలి తప్ప ఇట్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది. ఈవెన్చువల్లీ ప్రెసిడెంట్ హ్యాస్ రిఫర్డ్ దిస్ మ్యాటర్ టు సుప్రీం కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 143 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ కాల్డ్ as ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ఏమంటారు దాన్ని? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. అంటే రాజ్యాంగపరంగా ఏదైనా సందేహాలు ఉంటాయి అంటే తెలుసు కదా ఆర్టికల్ 143 వాట్ ఈస్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. రెండు విషయాల్లో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఉంటుంది. ఏమేమి విషయాలు చెప్పండి? ఒకటేమో ప్రీ కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్, సెకండ్లీ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఈ రెండిట్లో ఏ విషయం పైన సుప్రీంకోర్టు తప్పనిసరిగా అడ్వైస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ప్రీ కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్. ఓకే, ఏ విషయంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు? మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఈ రెండు సందర్భాల్లో ఇచ్చిన సలహాని పాటించాలా వద్దా అని నిర్ణయించుకునేది ఎవరు? ప్రెసిడెంట్. అర్థమవుతుంది? దిస్ ఇస్ వాట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. చివరికి సుప్రీంకోర్టు ముందరికి వాదనలు అంటే అపోజిషన్ వాదనలు ఎలా ఉన్నాయంటే, సార్ ప్రియాంబుల్లో ఇట్ డిస్క్రైబ్స్ ఇండియా టు బి వాట్ ఈస్ దట్? డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఎందుకంటే ఇంటిగ్రిటీ అనేది అప్పుడు లేదు, బాగా గుర్తుంచుకోండి. ద టర్మ్ ఇంటిగ్రిటీ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. కానీ అప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి? డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. డెమోక్రటిక్ అంటే ఏంటి? మన పరిపాలన మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా జరుగుతుందని చెప్పేది డెమోక్రసీ. అర్థమవుతుందా? కానీ చివరికి ఈ దేశం ఎవరిది? ప్రజలదా ప్రభుత్వానిదా? ప్రజలదే. అందుకనే ఏదైనా ఒక చట్టం కానీ ఏదైనా ఒక ఆర్డర్ కానీ ప్రజలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఏం చేస్తున్నారు? అజిటేట్ చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దేనికోసం? మన దేశాన్ని మనం కాపాడుకోవడం కోసం. అల్టిమేట్లీ ఇండియా ఈజ్ సావరీన్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పీపుల్ బట్ నాట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. అర్థమవుతుందా? సో పిటిషనర్స్ ఏమంటారంటే, సార్ ప్రియాంబుల్లో ఇంటిగ్రిటీ అనే రిపబ్లిక్ అనే వర్డ్ ఉంది కాబట్టి మీనింగ్ ఏంటంటే దేశంలో ఒకవేళ మన భూభాగాన్ని వేరే దేశానికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాలని చెప్తుంది. దేని యొక్క పర్మిషన్ కావాలి? పార్లమెంట్. ఓకే, అయితే సుప్రీంకోర్టు ఇదంతా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఏం చెప్పిందంటే, రాజ్యాంగంలో స్పష్టత లేదు కాబట్టి ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ తీసుకురావాలని చెప్పింది. ఏం తీసుకురావాలి? రాజ్యాంగ సవరణ. ఏ పార్ట్లో తీసుకొచ్చారు రాజ్యాంగ సవరణ? షెడ్యూల్ 1లో తీసుకొచ్చారు. దేనిలో తీసుకొచ్చారు? షెడ్యూల్ 1లో తీసుకొచ్చారు. ఓకేనా? రైట్. సో ఈ రకంగా తీసుకురావడంతో పాటుగా ఏదైతే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఉండడం వల్ల బెరుబాని మనం ఇవ్వలేము అని చెప్పేసి ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ని తిరస్కరించడానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అర్థమవుతుందా? అసలు నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు చాలా తప్పు చేసినట్టే ఇక్కడ. కాకపోతే ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ ఈజ్ కీ టు ద మైండ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. అంటే రాజ్యాంగంలో ఏదైనా మనకి డౌట్స్ వచ్చినప్పుడు కానీ సస్పిషన్ వచ్చినప్పుడు కానీ ప్రియాంబుల్ హ్యాస్ సో మచ్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ప్రియాంబుల్లో చేర్చబడిన పదాల ఆధారంగా రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యుల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అలా చెప్తూనే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అర్థమవుతుందా? ఈ జడ్జిమెంట్, ఈ బెరుబారి యొక్క జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ఏంటి? 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? మరి ఇక్కడ 8th ఏంటి? ఇది 1959లో జరిగింది. ఈ 8th రాజ్యాంగ సవరణ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ని కొనసాగించడానికి. ఎందుకంటే రిజర్వేషన్స్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి? రివైజ్ చేయాలి. 10 సంవత్సరాల వరకు మాత్రమే రిజర్వేషన్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ 10th ఇయర్ దీస్ రిజర్వేషన్స్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఓకే, లేటెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటి? ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ని కొనసాగించడానికి చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి? 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. వాట్ ఇస్ దట్? 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమవుతుందా? ఈ 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పని చేసాం. ఏంటి తెలుసా? ఆంగ్లో ఇండియన్ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసాం. అర్థమవుతుందా? మరి ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏదైనా రీజన్స్ చెప్పారా? ఎందుకు ఆంగ్లో ఇండియన్స్ యొక్క నామినేషన్ ఎందుకు డిస్కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పారా? చెప్పలేదు. అర్థమవుతుందా? ఇది కూడా ఇంపార్టెంటే. అర్థమవుతుంది? ఈ పాయింట్ కూడా మన ఎగ్జామినేషన్లో ఇబ్బంది పెట్టడానికి అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్
10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది మరి? 10th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దాద్రా నగర్ హవేలీకి రాజ్యాంగ దేశంలో మనం ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ 10th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. ఆ తర్వాత 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి అంటే నార్మల్గా మనకి ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు చెప్పండి? హూ ఎలెక్ట్స్ ద ప్రెసిడెంట్? ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పే రాజ్యాంగ సభని ఏంటి? 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమవుతుందా? కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగకపోవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సస్పెండ్ అయి ఉండొచ్చు. ఈ సందర్భంలో ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్ చెల్లవు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడానికి లేదు. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నేను ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను కదా, 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ని క్వశ్చన్ చేయకుండా ఆపుతుంది. ఎందుకు? ఎలక్టోరల్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అడగడానికి లేదని చెప్పేసి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొవిజన్ ద్వారా ప్రెసిడెంట్ని నామినల్ అథారిటీ అనాలా, రియల్ అథారిటీ అనాలా? This 11th Constitution Amendment Act signifies the position of the president to be nominal authority or real authority? Nominal authority. అర్థమవుతుందా? అంటే ఎలక్టోరల్ కాలేజ్లో వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ చెల్లుతుందంటే మీనింగ్ ఏంటి? తను నామినల్ అథారిటీ. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో ఈ రకంగా మీరు ఆలోచించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద 9th క్వశ్చన్? Who among the following does not take part in the election of the president? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, చెప్పండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్. ఎవరు నెక్స్ట్? నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. అంటే ఆన్సర్ ఏంటి? ఏ ఈస్ ద ఆన్సర్. 2 and 4. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్, రైట్స్ గ్యారంటీడ్ ఆర్టికల్ 29, 30, 19, 20 and 23 and 24. How many pairs are correctly matched? Only one pair. That is, what is the correct pair here? 19 and 20. Tells us 29, 30. What is article 29? Cultural and educational rights of linguistic minorities. Right? అంటే దేశంలో భాషాపర మైనారిటీస్ ఎవరైతే, those who ever have the distinct language, script and culture, okay, they have the right to conserve the same. అంటే వాటిని పరిరక్షించుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సినిమాలు తీయచ్చు, లిటరేచర్ని డెవలప్ చేసుకోవచ్చు, చివరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏం చేయొచ్చు? ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఏ స్కూల్లో చదువుకున్నా మదర్ టంగ్లోనే ముఖ్యంగా ఆ లాంగ్వేజ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 30 ఏంటి? రైట్ ఆఫ్ ది మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. రైట్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి. ఇప్పుడు అసర్షన్ అండ్ రీజన్లో క్వశ్చన్ అడుగుతారు ఇలా. అసర్షన్ అండ్ రీజన్. ఓకే, అసర్షన్ చెప్తా వినండి. బై ద 44th Constitution Amendment Act of 1978, Article 31 and Article 19 Clause 1 Subclause F have been repealed from the Constitution. ఓకే, రైట్. తర్వాత రీజన్. ఓకే, రీజన్లో చూస్తే ఇన్ ఇండియా నో కమ్యూనిటీ ఆర్ ఇండివిజువల్ హ్యాస్ అ రైట్ టు ప్రాపర్టీ. ఇప్పుడు చెప్పండి, వెదర్ ఈస్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ అసర్షన్ అండ్ రీజన్? వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్? రీజన్ ఈస్ what is that? B is not the reason of A. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, మన దేశంలో ఆస్తి హక్కుని తొలగించినప్పటికీ కూడా 2 కమ్యూనిటీస్కి ఇప్పటికీ ఆస్తి హక్కు ఉంది. అర్థమవుతుందా? 2 కమ్యూనిటీస్కి మాత్రం కంపల్సరీ ఉంది. ఏంటని చెప్పండి? minority education institutions, and second one is the farmers, especially if the land is under the ceiling limit, if the land is under the personal cultivation of the farmers. అర్థమవుతుందా? Write down this point. The property right is still retained for minority educational institutions under Article 30 Clause 1A. దీని ప్రకారం ఏంటి? మైనారిటీ విద్యా సంస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఫుల్ కంపెన్సేషన్ పే చేయాలి.
మార్కెట్ కంపెన్సేషన్ పే చేయాలి. అర్థమవుతుందా? మార్కెట్ వాల్యూలో కట్టాలి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 31A. ఆర్టికల్ 31A దీని ప్రకారం farmers get the compensation if their land is acquired by the state, if such land is under the personal cultivation of the farmers, and if such land is under the ceiling limit. If the land is under the ceiling limit అంటే ఆ ల్యాండ్ భూగరిష్ట పరిమితి చట్టంకి లోబడి ఉండి ఫార్మర్స్ ద్వారా సాగుకి లోనవుతే if that land is acquired by the state, compensation is to be provided. అర్థమవుతుందా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 13 declares that constitution amendment is. Okay, article 13 declares that a constitution amendment is. What is the right answer here? What is the right answer? Answer చెప్పండి. A B C D లో ఏది ఆన్సర్? అర్థమవుతుందా? ఆర్టికల్ 13 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది it is a law can be challenged, a law cannot be challenged, no, not a law can be challenged, not a law cannot be challenged. ఓకే, ఇది ఆన్సర్ చేయాలంటే మీ దగ్గర సమగ్రంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆర్టికల్ 13లో ఉన్నటువంటి అంశాలపైన మీకు క్లియర్గా అవగాహన ఉండాలి. అర్థమవుతుందా? ఎస్, మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ ఒకసారి చూడండి. దానిలో ఆర్టికల్ 15 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 గురించి అడిగాడు. అంటే మీరు చదివే బుక్కులలో ఏముండాలా? ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు నన్ను అడిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇదంతా బేసిక్ స్ట్రక్చర్కి మొత్తంగా కనెక్షన్ ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 13 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు చూడండి, అందుకే ఓకే, బేసికల్గా మనకు ఆర్టికల్ 13 తీసుకుంటే, ఓకే, ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఆర్టికల్ 13 ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 13 ఏంటి? ఓకే, ఆర్టికల్ 12 ఏంటి? ఎందుకు ఈ రెండు ఆర్టికల్స్ లేకపోతే ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ప్లేసింగ్ దిస్ ఆర్టికల్ 12 అండ్ ఆర్టికల్ 13 ఇన్ ద కాన్స్టిట్యూషన్? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ. బేసికల్గా మనకి సుప్రీంకోర్టు కేసు ఉందన్నమాట, శంసాందిని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేస్. శంసాందిని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అగేన్స్ట్ అ ప్రైవేట్ పర్సన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అగేన్స్ట్ ఏ ప్రైవేట్ పర్సన్ బై ద సుప్రీంకోర్ట్. అంటే ఆర్టికల్ 32 ప్రకారం ఎవరి పైన మన ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ కేసులు వేయాలంటే కేవలం స్టేట్ పైన మాత్రమే. ఎవరిపైన? స్టేట్ పైన మాత్రమే. అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 1, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఓన్లీ అగేన్స్ట్ ద స్టేట్ బై ద సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ 32. అర్థమవుతుందా? నెంబర్ 2, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ రైట్స్. నెగటివ్ రైట్స్ అంటే ఏంటి? దే రెస్ట్రిక్ట్ ద పవర్ ఆఫ్ ద స్టేట్. మరి అలాంటప్పుడు స్టేట్కి అగెనిస్ట్గా అంటున్నాం, ఇది స్టేట్ యొక్క పవర్స్ని నియంత్రిస్తుంది అంటున్నాం. మరి స్టేట్ ఏంటో చెప్పాలి కదా. మరి వాట్ ఈస్ స్టేట్? సో హెన్స్ వాట్ ఈస్ మెన్షన్? ఆర్టికల్ 12 ఈస్ మెన్షన్. మరి స్టేట్ ఏం చేస్తే మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి? వాట్ ఈస్ ద యాక్టివిటీ? అంటే స్టేట్ యొక్క యాక్టివిటీని దేని ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు? లా. అర్థమవుతుందా? స్టేట్ నీ ఆస్తి తీసుకుంటే దేని ప్రకారం తీసుకోవాలి? లా ప్రకారం తీసుకోవాలి. స్టేట్ నేను అరెస్ట్ చేస్తే దేని ప్రకారం చేయాలి? లా ప్రకారం అరెస్ట్ చేయాలి. స్టేట్ నీ భూములు లాక్కుంటే ఏం చేయాలి? లా ప్రకారం తీసుకోవాలి. కాబట్టి యాక్టివిటీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ సిగ్నిఫైడ్ బై విచ్ టర్మ్? లా. మరి ఆ లా అంటే ఏంటో మరి కూడా డిస్క్రైబ్ చేయాలా వద్దా? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద ఆర్టికల్ 13 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? మరి ఆ లా ఎలా ఉండాలని చెప్పింది కూడా ఎవరు? ఆర్టికల్ 13. Number 1 it says what is law. Number 2 it says how the law should be. అందుకే చూడండి, ఆర్టికల్ 13 క్లాస్ 1 టాక్స్ అబౌట్ ఇన్వాలిడేషన్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. Invalidation of pre-constitutional laws. 13 class 2 talks about invalidation of the, what is that? Post-constitutional laws. Okay. 13 class 3 talks about what is law. అర్థమవుతుందా? మరి లా అనేటువంటి టర్మ్లో ఏమేమి ఉన్నాయంటే
చూడండి చాలా ఉంటాయి టర్మ్స్, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఇవి కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్, ఆర్డినెన్స్, నోటిఫికేషన్, స్టాట్యూట్, customs, traditions, all these are mentioned in the article 13 class 3. ఓకే, ఇవన్నీ చూడండి ఇక్కడ బైలాస్, ఈవెన్ బైలాస్ ఇవన్నీ చూస్తున్నారు కదా. దీనిలో ఎక్కడైనా రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందా చెప్పండి? ఇందులో ఉందా? వెదర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ మెన్షన్? ఇట్ ఈస్ నాట్ మెన్షన్. అర్థమవుతుందా? రైట్, ఇట్ ఈస్ నాట్ మెన్షన్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, మరి ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్యన ఒక న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? ఉంది. ముఖ్యంగా మనకు ఆర్టికల్ 13 యొక్క పర్పస్ ఏంటంటే, ఈ రకమైన చట్టాలు ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చేయాలి? బై మీన్స్ ఆఫ్ ద పవర్ జ్యుడిషియల్ రివ్యూ దే హ్యావ్ టు ఇన్వాలిడేట్ ద లాస్. ఇది పర్పస్. అయితే ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా లెఫ్టిస్ట్ రైటిస్ట్గా డివైడ్ అయిపోయింది. క్యాపిటలిస్ట్, సోషలిస్ట్. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ఒక భావజాలాన్ని మన రాజ్యాంగంలో తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ట్రై టు ఎస్టాబ్లిష్ వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ? లిబరల్ సొసైటీ, దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటలిస్టిక్ సొసైటీ. డిపిఎస్పి ఎలాంటి సొసైటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది? సోషలిస్టిక్ సొసైటీ. మరి సహజంగా ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అర్థమవుతుందా? మన వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని, వీటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని. ఎందుకంటే 39 క్లాస్ బి మరియు క్లాస్ సి ప్రకారం స్టేట్ ఏం చేయాలి? సమాజంలో ఉన్న వనరులని అందరికీ పంచిపెట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో సామ్యవాదం అంటే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, సోషలిజం అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. మరి దీన్ని అమలు పరిస్తే సహజంగానే వైలేట్ అయ్యేటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ వాట్ ఈస్ దట్? ఆర్టికల్ 31. వాట్ ఈస్ దట్? 31 అండ్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్. ఒకవేళ అలాంటి చట్టాలు తీసుకొస్తే నేరుగా ప్రజలు ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. తద్వారా ఆ చట్టాలని రద్దు చేయించవచ్చు. ఆ చట్టాలను ఏం చేయొచ్చు? రద్దు చేయించవచ్చు. అందుకని ఏమైందంటే, ఫస్ట్ మనకి బీహార్లో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ తీసుకొచ్చారు. ఏ ఆర్టికల్స్ ప్రకారం? 39 క్లాస్ బి మరియు క్లాస్ సి ప్రకారం. వెంటనే ఒక ల్యాండ్ లార్డ్ కామేశ్వర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి, కామేశ్వర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది? భూ సంస్కరణ చట్టాలు అనేవి ఆర్టికల్ 31కి ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్కి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ల్యాండ్ లార్డ్ దగ్గర భూమి తీసుకున్నప్పుడు ఏం చేయాలి? కంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారాన్ని ఇవ్వాలి. ఇలా ఇవ్వకుండా తీసుకోవడం తప్పు అని చెప్పి రద్దు చేసింది. ఇలా చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే మొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చాం? మొదటి రాజ్యాంగ సవరణ. ఈ మొదటి రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్స్ యాడ్ చేసింది? రాజ్యాంగంలోకి? ఆర్టికల్, ముఖ్యంగా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, ఏంటి చెప్పండి? ఆర్టికల్ 31A అండ్ 31B. 31A ఏం చేస్తుంది? 5 రకాల చట్టాలు, 5 రకాల ప్రాపర్టీస్ని మనం తీసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లై అవ్వదు అని చెప్తుంది. అర్థమవుతుందా? జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎన్ని రకాల చట్టాలు, ఎన్ని రకాల ప్రాపర్టీస్? 5 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. అవేంటి అంటే అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్, అమాల్గమేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఓకే, what is that? Extinguishing the mining leases, and management of the private property by the government, extinguishing the rights of the shareholders. ఇవన్నీ 5 రకాల చట్టాలు. ఈ 5 రకాల ప్రాపర్టీస్ని అక్వైర్ చేసుకుంటే, ఈ 5 రకాల చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే ఎక్కడ కూడా జ్యుడిషియల్ రివ్యూకి అవకాశం లేదు అని చెప్పేసి ఆర్టికల్ 31A. 31B ఏం చేసింది? 9th షెడ్యూల్ని యాడ్ చేసింది రాజ్యాంగంలో. ఈ 9th షెడ్యూల్లో ఏ చట్టాన్ని చేర్చినా కానీ దానికి పైన ఎలాంటి న్యాయ సమీక్షకి అవకాశం లేదు. అర్థమవుతుందా? ఇమ్మీడియట్గా మరో కేసు వచ్చింది, శాంకరీ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమని తెలుసా? ఆ క్వశ్చన్ ఏంటి తెలుసా? వాట్ ఈస్ దట్ శాంకరీ ప్రసాద్ కేస్? సార్, మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ప్లీజ్ దీన్ని రద్దు చేయండి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ exempted judicial review to protect the fundamental rights. అని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా? మీరు ఒకసారి ఆర్టికల్ 13 క్లాస్ 3 చూడండి అని అన్నది. 13 క్లాస్ 3లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందా? లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లానా? కాదు.
మరి దేనిపైన జ్యుడిషియల్ రివ్యూ ఉంది? కేవలం లా పైన మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ ఉంది. 13 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఇన్వాలిడేషన్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్. ఓకే, 13 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఇన్వాలిడేషన్ ఆఫ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. అంటే లా పైన మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ ఉంది. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా కాదని చెప్తుంది ఆర్టికల్ 13 క్లాస్ 3. మరి దానిపైన జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా? ఉండదు. నో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ అప్లికేబుల్ ఆన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ బికాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ నాట్ law. So hence no judicial review on law. అర్థమవుతుందా మీకు పాయింట్? ఇట్ ఈస్ నాట్ law, hence no judicial review is applicable. వెంటనే మళ్ళీ సజ్జన్ సింగ్ కేసు వస్తుంది. ఓకే, ఈ సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ అదే చెప్తుంది. ఏమంటుంది? సార్, ఆర్టికల్ 13 క్లాస్ 3లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లేదు కాబట్టి ఇది లా కాదు, కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అప్లికేబుల్ కాదు అని చెప్పింది. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని పార్లమెంట్ ఏం చేస్తుంది? ఇబ్బడి ముబ్బడిగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేస్తూనే ఉంది. కొత్త చట్టాలని 9th షెడ్యూల్ యాడ్ చేస్తూనే ఉంది. అంటే ఫైనల్గా ఎట్లా అయిపోయిందంటే, ఓకే, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ గెట్టింగ్ సబార్డినేటెడ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం దేన్ని త్యాగం చేస్తున్నారు? ఫండమెంటల్ రైట్స్ని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క వెయిట్ పెరిగినా కొద్దీ ఎవరి అధికారాలు పెరుగుతాయి? గవర్నమెంట్ అధికారాలు పెరుగుతాయి. ఫండమెంటల్ రైట్స్కి ఎగ్జామ్షన్స్ వచ్చినా కొద్ది ఎవరి రైట్స్ తగ్గుతాయి? ఇండివిజువల్ సిటిజన్ యొక్క రైట్స్ తగ్గుతాయి. అలాంటి పరిస్థితిలో నిజంగా డెమోక్రసీ అనేది కనిపిస్తుందా? మనకి కనిపించదు. దీన్ని గోలక్నాథ్ కేసులో ఛాలెంజ్ చేశారు. మళ్ళీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏం చెప్పారు? మరి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు చాలా ఆశ్చర్యకరంగా చాలా కంప్లీట్ రివర్స్ డైరెక్షన్ తీసుకుంది సుప్రీంకోర్టు. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎగ్జిక్యూటివ్ ఏ పని చేస్తే దాన్ని కమాన్ యు ఆర్ వెల్ డన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ గోలక్నాథ్ కేసుకు వచ్చేసరికి సుప్రీంకోర్టు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఏమన్నా తెలుసా? అసలు ఎవరు నువ్వు అని అడిగింది. రాజ్యాంగాన్ని సవరించడానికి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయడానికి హూ ఆర్ యూ అని అడిగింది పార్లమెంట్ని. ఎందుకు అట్లా అంటో? నాకు ఆర్టికల్ 368 ప్రకారం పవర్ ఉంది అంటే చదివి వినిపించు అని చెప్పింది. అర్థమవుతుందా? ఆర్టికల్ 368లో పుష్ప మూవీలో ఒకటి తగ్గింది అంటారు కదా, ఇక్కడ కూడా అదే సీన్ అనమాట. ఆర్టికల్ 368లో ఏం తగ్గింది? పవర్ అనేది లేదు. అంటే ఆర్టికల్ 368 అనేది సుప్రీంకోర్టు ప్రకారం దేని గురించి మాట్లాడుతుంది? ప్రొసీజర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ నాట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. మరి అమాయకంగా గవర్నమెంట్ అడిగింది, మరి ఎట్లా అమెండ్ చేయాలి సార్ అంటే, ఎలా అమెండ్ చేయాలంటే యూ నీడ్ టు కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అర్థమవుతుందా మీకు? దేని ఏర్పాటు చేయాలి? రాజ్యాంగ సభని ఏర్పాటు చేయండి. రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరు? రాజ్యాంగ సభ. అలాంటి ఒక సభను ఏర్పాటు చేసి మీరు ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పింది. సవరించాలని చెప్పేసి ఊరికే సవరించకండి. డోంట్ అమెండ్ దాట్ ఈజీలీ. ఏం చేయాలి? ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్. అసలు ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేసే అధికారమే మీకు లేదని చెప్పేసింది సుప్రీంకోర్టు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పిందంటే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ లా అని చెప్పింది సుప్రీంకోర్టు. ఏమన్నది? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ లా. అప్పటి వరకు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ నాట్ లా అని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈస్ లా అని చెప్పి, హెన్స్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ అప్లికేబుల్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకోవాలి. ఏంటి అంటే, రాజ్యాంగ సభలో నెహ్రూ ఒక మాట అంటాడనమాట. ఏమని అంటే, దిస్ పేపర్లెస్ కాన్స్టిట్యూషన్ విల్ బికమ్ పర్పస్లెస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు రీస్ట్రక్చర్ ద సొసైటీ అండ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ. అంటే ఈ దేశ రాజ్యాంగానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఊరికే ఒక పొలిటికల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కాదు. ఈ పొలిటికల్ సిస్టమ్కి ఒక పర్పస్ ఉంది. ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా చాలా ఇంపార్టెంట్గా, అంటే రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడమే ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యం అని చెప్పేసి నెహ్రూ చెప్తాడనమాట. మీకు అర్థమవుతుందా? అంటే రాజ్యాంగ సవరణ అనే ప్రక్రియని ఈ రకంగా మనం రెస్ట్రిక్ట్ చేస్తే రాజ్యాంగం ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉంటుందా? ఉండదు. ఇఫ్ యూ డోంట్ అమెండ్, కాన్స్టిట్యూషన్ కెనాట్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ది పీపుల్. ఎస్ ఆర్ నో? ఎస్. అందువల్ల ఏం చేస్తాం? వీ హ్యావ్ గాన్ విత్ 24th అండ్ 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఆఫ్ 1971. 24 మరియు 25వ రాజ్యాంగ సవరణ తీసుకున్నాం. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశాను తెలుసా? ఆర్టికల్ 368లో మీరు ఒకసారి బేర్ కాన్స్టిట్యూషన్ చూడండి. ఓకే, మనకు మినిస్ట్రీ ఆఫ్ లా వెబ్సైట్లో మనకి రాజ్యాంగకి సంబంధించినటువంటి ఒక ఫుల్ యాక్ట్ ఉంటుంది. దానిలో ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉండవు. ఆ ప్రతి ఆర్టికల్ పక్కన ఒక మార్జినల్ నోట్ అంటూ ఉంటుంది. ఏముంటుంది?
మార్జినల్ నోట్, అంటే రాజ్యాంగంలో ఉన్న ప్రకరణ గురించి ఒక సంక్షిప్తంగా ఓకే చాలా బ్రీఫ్గా చెప్తూ ఒక నోట్ ఉంటుందన్నమాట. ఓకే, ప్రతి ఆర్టికల్కి ఉంటుంది. ఈ 24వ రాజ్యాంగ సంస్థ ద్వారా ఏం చేశారంటే ఆ నోట్ని మార్పు చేశారనమాట. ఆ నోట్లో ఏం చేశారు, దే హ్యావ్ ఇంక్లూడెడ్ ద టర్మ్ పవర్. ఏం యాడ్ చేశారు, పవర్. అంటే నౌ ఐ హ్యావ్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశారంటే ఆర్టికల్ 13 క్లాస్ 4ని యాడ్ చేశారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, 24వ రాజ్యాంగ సవరణ ద్వారా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇకపై రాజ్యాంగ సవరణ అనేది చట్టం కాదు అని చెప్పేసి 13 క్లాస్ 4ని తీసుకోవడం జరిగింది. దీనికోసం సుప్రీంకోర్టు యొక్క తీర్పుని నల్లిఫై చేయడం కోసం, సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఓవర్ రైడ్ చేయడం కోసం. ఎందుకంటే గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ లా అని చెప్పింది కదా, కాదు అని చెప్పడానికి 13 క్లాస్ 4ని యాడ్ చేయడం జరిగింది. అయితే అప్పటి వరకు ఇంప్లిసిట్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ లా అని చెప్తున్నటువంటి క్రమంలో ఎక్స్ప్లిసిట్గా కూడా ఏం చేస్తావు, ఇట్ ఈస్ నాట్ లా అని చెప్పేసి క్లియర్గా రాసావు. ఓకే, అర్థమవుతుందా? నా హోటల్లో కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అని చెప్పా. మీనింగ్ ఏంటి, వెదర్ నాన్ వెజ్ ఈజ్ అవైలబుల్, నో అని ఆర్టికల్ 13 క్లాస్ 3 చెప్తుంది ఇప్పటివరకు. చివరికి ఏం రాస్తా, నేను ఇంకో బోర్డు పెట్టా, ఇక్కడ నాన్ వెజ్ భోజనం లభించదు అని చెప్పేసా. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 13 క్లాస్ 4. అర్థమవుతుందా? అదేవిధంగా 24 రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకొక పని చేశారు. ఏంటంటే ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ డిప్రైవ్డ్ ద పవర్ టు అప్లై ద వీటో పవర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. అంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి వీటో పవర్ ప్రెసిడెంట్కి లేదు అని చెప్పేసి కూడా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసాం, 24వ రాజ్యాంగ సవరణ ద్వారా. తర్వాత 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేస్తాం, ఏ న్యూ ఆర్టికల్ హ్యాస్ బీన్ యాడెడ్, దట్ ఈస్ ఆర్టికల్ 31C. ఏంటి ఆర్టికల్ 31C? 31A and B have been added by first Constitution Amendment Act. 31C was added by 25th Constitution Amendment Act. ఈ 31C ఏం చెప్తుంది, ఇన్ ఆర్డర్ టు ఎన్ఫోర్స్ ఆర్టికల్ 39 క్లాస్ బి అండ్ క్లాస్ సి, ఇఫ్ యూ వైలేట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్, ఆర్టికల్ 31, ఆర్టికల్ 14, దట్ కెనాట్ బి అన్కాన్స్టిట్యూషనల్, దట్ కెనాట్ బి ఓపెన్ ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఏ ఆర్టికల్ 31C. అర్థమవుతుందా? ఏది 25వ రాజ్యాంగ సవరణ ద్వారా. అంటే ఎఫెక్టివ్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని రద్దు చేయడం ఒకటి, రెండవది మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఫండమెంటల్ రైట్స్ పైన సుపీరియారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ జరిగింది, 24 మరియు 25 రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది. ఓకేనా? ఆ తర్వాత వచ్చిన కేసు ఏంటి, కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అర్థమవుతుందా? దీనికి సంబంధించిన విషయంలో కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ని క్వశ్చన్ చేస్తూ కేశవానంద భారతి ఒక మఠానికి సంబంధించిన అధిపతి సుప్రీంకోర్టుకి వెళ్ళి, అదేవిధంగా ఈయన మాత్రమే కాదు చాలా మంది అప్రోచ్ అవుతారు, వాటన్నిటిని కూడా కలిపేసి ఈ పర్టికులర్ టైటిల్ పైన సుప్రీంకోర్టు తీర్పుని వెలువరిస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఈ కేసులో ఛాలెంజ్ చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, 24th అండ్ 25th. ఎందుకంటే సుప్రీంకోర్టు వద్దనేది మళ్ళీ పార్లమెంట్ చేసింది, మళ్ళీ దీన్ని రద్దు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకంగా చెప్పాలంటే చాలా పెద్ద వర్డిక్ట్ అనమాట. ఎందుకంటే ఫుల్ కోర్టు ఈ కేసులో సమావేశమైంది. ఓకే, అంటే 13 మంది న్యాయమూర్తులు, ఎంతమంది, 13. ఆ టైంలో ఉన్న సుప్రీంకోర్టు యొక్క గరిష్ట సభ్యులు ఎవరు, ఎంతమంది, 13 జడ్జెస్. వీళ్ళందరూ కూడా కూర్చొని దీన్ని నిర్ణయించారు. ఏ మెజారిటీతో, 7:6. వాట్ ఈస్ దట్ మెజారిటీ, 7:6. జస్ట్ 1 vote మెజారిటీతో ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అనేది బయటికి రావడం జరిగింది. అర్థమవుతుందా? పిటిషనర్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి, గోలక్నాథ్ జడ్జిమెంట్ని ఇది వైలేట్ చేస్తుంది కాబట్టి దయచేసి దీన్ని కొట్టేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని అడుగుతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఎస్, వెదర్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. అంటే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటి, నో. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటి, ఎస్, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, వెదర్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ లా అంటే కాదు. Constitution Amendment Act is not law under the definition of Article 13 of the Constitution. Number 2. Okay. Number 3 ఏం చెప్పిందంటే, despite the Parliament has the power to amend the Constitution, it cannot violate the basic features of the Constitution. It cannot violate the basic features of the Constitution. అర్థమవుతుందా? Suppose if you have gone to a cosmetic surgeon to correct your nose, suppose nose చాలా బాగా చేస్తుందని ఇంకే వేరే పార్ట్గా డిజైన్ చేస్తే, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? రాంగ్. నోస్ మస్ట్ బి లుకింగ్ లైక్ నోస్ ఓన్లీ. అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేస్తే రాజ్యాంగం యొక్క స్వరూపం దెబ్బతింటే దాని యొక్క ఉపయోగం ఏమైనా ఉంటుందా?
ఉండదు. ఏంటి మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం? రాజ్యాంగం కొన్ని మౌలికమైన విలువలపైన డిపెండ్ అయి ఉంటుంది. రాజ్యాంగానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఏమున్నాయి? వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, సెక్యులరిజం వాల్యూ కాదా? వాల్యూ. సావరినిటీ వాల్యూ కాదా? వాల్యూ. డెమోక్రటిక్ రిపబ్లిక్ వాల్యూ. సపరేషన్ ఆఫ్ పవర్స్ వాల్యూ. కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ, మన ఇండియాలో ఎవరు సుప్రీము? ఎవరు సుప్రీం? కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. హూ ఇస్ సుప్రీం? కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. ఇవన్నీ కూడా కొన్ని మౌలికమైన విలువలు. సో వీటిని మాత్రం మార్చడానికి పార్లమెంట్కు ఎలాంటి అధికారం లేదు. అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వీ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఏ కేసులో ఇచ్చారో? కేశవానంద భారతి కేసులో. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ ద స్టోరీ ఆఫ్ ఆర్టికల్ 13? ఇప్పుడు చెప్పండి, నౌ యూ ఐడెంటిఫై ద రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. అండర్ ఆర్టికల్ 13 వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? చెప్పండి. ఆర్టికల్ 13 declares that a constitution amendment act is not a law and cannot be challenged. అర్థమైందా మీకు పాయింట్? ఎస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ law and it cannot be challenged. Is it law or not? Not. Why? Because 13 class 3 చెప్తుంది what it is not law అని, 13 class 4 కూడా చెప్తుంది. 13 class 3 ఇండైరెక్ట్ గా చెప్తుంది, 13 class 4 డైరెక్ట్గా చెప్తుంది. ఓకే, దీనిపైన ఎందుకు ఇంత టైం తీసుకున్నా అంటే ఇది ఇక్కడితోనే అయిపోయే విషయం కాదు. మిమ్మల్ని దీనిపైన బేసిక్ స్ట్రక్చర్ పైన క్వశ్చన్ అడుగుతారు, రకరకాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన ఒక ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అనేది మీకు చాలా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, రైట్. వెన్ ఆర్టికల్ 31C comes in, ఆర్టికల్ 15 goes out. Is it true or false? True or false? False. Why it is false? మీకు ఇందాక ఏం చెప్పా? 31C ఏం చెప్తుందని చెప్పా? In order to implement article 39 class B and class C, if we violate 19 class 1 subclass F, 31 and article 14, it is not unconstitutional. No judicial review will be available. అంటే ఇప్పుడు దేని లింక్ ఉంది? 31Cకి 15కి ఉందా లింక్? 31Cకి 14కి ఉందా? 14. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకే, తర్వాత 23 prohibits, article 23 prohibits bonded labor. True or false? True. 24 prohibits child labor. Yes. Okay, answer enti? Yes, B is the answer. Okay, right. ఇప్పుడు ఈ సెషన్ యొక్క పర్పస్ ఏంటంటే మీకు ఏదో క్వశ్చన్ అర్థం కాక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ ఎలా రీస్ట్రాటజైజ్ చేయాలి, మీ ప్రిపరేషన్ ఎలా రీఇగ్నైట్ చేయాలి, రీఓరియంట్ చేయాలి, అది నా పర్పస్. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది కరెక్టా కాదా అని రోడ్డు మీద ఎవరైనా సీనియర్ హాస్పిటల్ చెప్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడుంది? ఏ మంత్లో ఉంది? గ్రూప్ 1, మీరు గ్రూప్ 2? గ్రూప్ 1 కదా. ఎప్పుడుంది? జూన్లో ఉందా? జూన్ 19th 9కి మనకు టైం ఉంది. ఓకే, ఎగ్జామినేషన్ విల్ బి ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నేను నిజంగా చెప్తున్నా, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లా ఉంటుంది. సీనియర్స్కి జూనియర్స్కి, ఇవాళ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి 10 సంవత్సరాలు చదివిన వాళ్ళకి ఎలాంటి డిఫరెన్సు ఉండదు. అదైతే బాగా గుర్తుంచుకోండి. మరి మనకి అడ్వాంటేజ్ ఉండాలంటే కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్స్ పైన, జడ్జిమెంట్స్ పైన, కరెంట్ అఫైర్స్ పైన, కాన్సెప్చువల్ ఐడియాస్ పైన మనకి అవుట్ స్టాండింగ్ గ్రిప్ ఉండాలి. అర్థమవుతుందా? అది ఉన్నప్పుడు మన క్వశ్చన్ పేపర్ ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్. ఓకే, రైట్. Next, writ jurisdiction of Supreme Court is original and exclusive. Is it right statement or wrong statement? Okay, is it exclusive or inclusive? What is writ ante enti? Writ ante enti? Judicial order to protect the fundamental rights. Okay, right. ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది సుప్రీం కోర్టుకి పవర్? 32. సుప్రీం కోర్టుకి ఉన్న ఈ పవర్ని వేరే కోర్టుకైనా ఇవ్వచ్చా? Can you give this writ jurisdiction of the Supreme Court to any other court of this country? Yes, other than High Court, to any court it can be given. మీకు అర్థమవుతుంది నేను అడిగిన క్వశ్చన్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ దిస్ రిట్ జ్యూరిస్డిక్షన్ కెన్ బి గివెన్ టు ఎనీ అదర్ కోర్ట్ ఇన్ ద కంట్రీ అదర్ దెన్ హై కోర్ట్స్? ఎస్, ఆర్టికల్ 35 చెప్తుంది. పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ లా దిస్ రిట్ జ్యూరిస్డిక్షన్ కెన్ బి గివెన్ టు ఎనీ కోర్ట్ ఇన్ ద కంట్రీ. ఎనీ కోర్ట్ ఇన్ ద కంట్రీ. బాగా గుర్తుంచుకోండి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? సుప్రీంకోర్టుకి ఎక్స్క్లూజివ్గా ఉండాల్సిన అవసరం లేదు. దట్ కెన్ బి గివెన్ టు ఎనీ అదర్ కోర్ట్ ఇన్ ద కంట్రీ.
Already which court is having the writ jurisdiction? High Court. Under which article? Article 226. Okay na? Right. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆర్టికల్ 32 ఈజ్ వైడర్ ఆర్ ఆర్టికల్ 226 ఈజ్ వైడర్? 226 ఈజ్ వైడర్. ఓకే, ఇది వరకు చిన్నప్పుడు అడిగే క్వశ్చన్. ఇది ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది? వై ఆర్టికల్ 226 వైడర్ దాన్ ఆర్టికల్ 32? అంటే మెయిన్స్లో అడగాల్సిన క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వై ఆర్టికల్ 226 ఈజ్ వైడర్ దాన్ ఆర్టికల్ 32? ఎస్ ఎస్, ఇక్కడ అందుకే వెరీ గుడ్. సుప్రీం కోర్ట్ హ్యాస్ అ జ్యూరిడిక్షన్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. రిగార్డింగ్ అదర్ రైట్స్, అదర్ రైట్స్ అంటే లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్, దీస్ కెన్ బి ఎన్ఫోర్సబుల్ బై ద హై కోర్ట్స్ including the fundamental rights. Kabatti first statement is correct or incorrect? Incorrect. It is not exclusive, rather it is, what is that? Inclusive. Okay, ardhamaitunda? Right. Tarvata inkoka reason cheppandi, why high courts have been given the wider jurisdiction? High court unna judgeలకు చాలా ఎక్కువ తెలివి ఉంటదనా? అర్థమవుతుందా? ఎందుకు హై కోర్ట్స్ వైడర్ జ్యూరిడిక్షన్ ఇవ్వాలి? సుప్రీం కోర్ట్ అంటేనే సుప్రీం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, టెల్ మీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్? సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జెస్కున్న డిఫరెన్స్ ఇన్ ద క్వాలిఫికేషన్ చెప్పండి. సుప్రీం కోర్ట్ అడ్వకేట్ జడ్జి కావాలంటే ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్స్? 5 years మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ హైకోర్ట్ జడ్జ్. నెక్స్ట్ 10 years ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్. ఓకే, నెంబర్ 3 ఏంటి? నెంబర్ 3, ఎస్, ఇండియన్ సిటిజన్ ఈస్ కామన్. ఓకే, ఎనీవే ఇట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. What else is there? Eminent jurist. Entadi? Eminent jurist in the opinion of the president. Such provision is absent for High Court. High Court judges cannot be appointed on the basis of the eminent jurist. అంటే ప్రెసిడెంట్ దృష్టిలో ఈయన న్యాయ కోవిదుడు అని చెప్పేసి ఆ వ్యక్తిని ఎక్కడ అపాయింట్ చేయాలి? సుప్రీంకోర్టులో అపాయింట్ చేయాలి, కానీ హైకోర్టులో కాదు. ఓకే, అదేవిధంగా హైకోర్టు జడ్జి కావాలంటే మినిమం 10 years జడ్జిగా ఉండాలి at the district level. That is also a consideration for the high court judge. కానీ ఇక్కడ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి? ఎమినెంట్ జురిస్ట్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీం కోర్ట్ రిక్వైర్స్ మోర్ ఆప్టిట్యూడ్ కంపేర్ టు హైకోర్ట్ అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇంత ఇంపార్టెంట్ కోర్ట్కి ఎందుకు లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ విషయంలో వాట్ ఈస్ దట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఈస్ నాట్ గివెన్? వాట్ ఈస్ దట్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్? ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా, వాట్ ఈస్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్? అర్థమవుతుందా? ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి? ఓకే, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ in certain matters you can directly approach the Supreme Court. Supreme Court has the exclusive jurisdiction over certain matters. That is called as original jurisdiction. దాన్ని తెలుగులో ఏమంటారు అంటే ప్రారంభ అధికారం అంటారు. ఏమంటారు? ప్రారంభ అధికారం. అంటే కొన్ని మ్యాటర్స్లో ఖచ్చితంగా సుప్రీం కోర్టుకే వెళ్ళాలి. ఏ విషయాల్లో సుప్రీం కోర్టుకు మాత్రమే వెళ్ళాలి చెప్పండి? ఎస్, ఫెడరల్ మ్యాటర్స్. ఓకే, ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ కెన్ బి డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీం కోర్ట్. కానీ ఇక్కడ హైకోర్ట్స్ కూడా అధికారం ఉంది. దేని ప్రకారం? ఆర్టికల్ 226 ప్రకారం. హైకోర్టుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే హైకోర్ట్స్ ఆర్ వెరీ క్లోజర్ టు ద పీపుల్. హైకోర్ట్స్ ఆర్ వెరీ క్లోజర్ టు ద పీపుల్ కంపేర్ టు ద సుప్రీం కోర్ట్. అర్థమవుతుందా? రీసెంట్గా ఒక వన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో ప్రజలు వాళ్ళ హక్కులు వాళ్ళ ఉల్లంఘన గురైనప్పుడు ఎక్కువగా నార్త్ ఇండియా తీసుకుంటే, నార్త్ ఇండియా సౌత్ ఇండియా మనం కంపేర్ చేస్తే నార్త్ ఇండియన్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ యాక్సెస్ టు ద సుప్రీం కోర్ట్ కంపేర్ టు ద సౌత్ ఇండియా. ఎందుకు? సుప్రీం కోర్ట్ ఈస్ వెరీ మచ్ నియర్ బై, మనకు మాత్రం చాలా దూరంగా ఉంది. అంటే మీకు అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్ మేకర్స్ యొక్క ఉద్దేశం ఏంటి? సిన్స్ హై కోర్ట్స్ ఆర్ వెరీ మచ్ క్లోజర్ టు ద పీపుల్, హెన్స్ దే ఆల్సో గాట్ ఎంపవర్డ్ విత్ ద రిట్ జ్యూరిడిక్షన్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇదొకటి. ఆర్టికల్ 35 ప్రకారం ఎనీ అదర్ కోర్ట్ ఇన్ ద కంట్రీ కెన్ బి ప్రొవైడెడ్ విత్ రిట్ జ్యూరిడిక్షన్. అంటే ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు? ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఇది నెక్స్ట్, రిట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ నారోవర్ దాన్ ద హైకోర్ట్. ఎస్, కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? 1 ఈస్ ద ఓన్లీ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, consider the following statements. Article 312 empowers Parliament to create a new All India service. True or false?
పార్లమెంట్ కాదు, ఎవరు? రాజ్యసభ. పార్లమెంటే క్రియేట్ చేసేది. ఇక్కడ మనం ఇంకొక విషయం చూడండి. ఎస్, పార్లమెంట్ విల్ క్రియేట్ ఆల్ ఇండియా సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ఆఫ్ 1951 అనుకుంటా. ఓకే, దాని ప్రకారం మన ఇండియాలో ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేశారు. కానీ దానికి ముందుగా పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? రాజ్యసభ తీసుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి? 312. రాజ్యసభ ఏం చేయాలి? ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. విత్ వాట్ మెజారిటీ? స్పెషల్ మెజారిటీ. వాట్ ఈస్ ద స్పెషల్ మెజారిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 312? 2/3 majority among the members present and voting. That is what special majority according to article 312. Okay, right. Next, a new all India service can be created by resolution passed by Lok Sabha or Rajya Sabha? Rajya Sabha. Kabatti answer enti? What is the answer? Ikkada incorrect annada? Yes. Enno question? 14th question. 14th question answer is B. B is the answer. 2 is the incorrect one. First endu correct antunna? Parliament enacts. Parliament enacts. అర్థం అవుతుందా? ఓకే. ఆర్టికల్ 312 తీసుకుంటే రెండు పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేమో ఆన్ ద బేస్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ పార్లమెంట్ కెన్ క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ బై మీన్స్ ఆఫ్ ఎనాక్ట్మెంట్. ఓకే, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. Next, 15th question చూడండి. Which of the following provisions cannot be amended by simple majority? Which provisions cannot be amended by simple majority? చెప్పండి. ఏది సింపుల్ మెజారిటీ? సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఫస్ట్ వాట్? ఎస్, ప్రెజెంట్ అండ్ ఎస్. ఎస్, సింపుల్ మెజారిటీ అంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. దట్స్ ఇట్. మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. వచ్చిన వాళ్ళలో మెజారిటీ ఉంటుందని సింపుల్ మెజారిటీ అనాలి. ఓకే, స్పెషల్ మెజారిటీ అంటే దెర్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ నంబర్స్. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 368 says, what does it say? 2/3 of the members present and voting, that must be equal to at least half of the total strength of the house. That is the special majority according to article 368. ఇప్పుడు వీటిలో అందుకనే మన కాన్స్టిట్యూషన్ ఏమంటారు? రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారా, సెమీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారా? సెమీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. బికాస్ ఎవ్రీ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 368. సర్టన్ మ్యాటర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ అమెండెడ్ యాజ్ సింపుల్ యాజ్ ద సింపుల్ ఆర్డినరీ లెజిస్లేషన్. ఓకే, రైట్. సో దీనిలో ఏది సింపుల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేయబడదు? ఆన్సర్ చెప్పండి. వాట్ కెనాట్ బి అమెండెడ్ బై సింపుల్ మెజారిటీ? ఎస్, యూ నో ద ఆన్సర్. ప్రెసిడెంట్. వై ప్రెసిడెంట్? రైట్, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వై ప్రెసిడెంట్? ఎస్, ఎందుకు సరే నేను ఏమంటున్నా అంటే ఎగ్జామినేషన్ ఇది అడుగుతారు మిమ్మల్ని ఏమని, ఎందుకు ప్రెసిడెంట్ అనేవాడి యొక్క ప్రొవిజన్స్ మార్చాలంటే దాన్ని ఆర్టికల్ 368 ప్రకారమే మార్చాలి. ఎందుకు సింపుల్ మెజారిటీ ద్వారా మార్చడానికి లేదు? ఎస్, దీనికి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో the President of India symbolizes the unity and integrity of India. What is that? Unity and integrity of India. అర్థమవుతుందా? దేశ సమైక్యతకి సమగ్రతకి చిహ్నం ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? అండ్ ప్రెసిడెంట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద స్టేట్స్. ప్రెసిడెంట్ హ్యాస్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, 5th schedule areas, 6 schedule areas, article 201 reservation of the state bills to the presidential assent. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ వేరియస్ కమిషన్స్, NCSC, NCBC, NCST, ఇవన్నీ కమిషన్స్ అపాయింట్ చేసేవారు ప్రెసిడెంట్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేవారు ప్రెసిడెంట్. హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేవారు ప్రెసిడెంట్. అంటే మీకు అర్థం చేసుకోండి, రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి విషయంలో కూడా ఎవరి యొక్క జోక్యం ఉంటుంది? ప్రెసిడెంట్. మరి అంత ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ని యూనిలేటరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్ చేస్తే హూస్ రైట్స్ విల్ బి వైలేటెడ్? స్టేట్స్ రైట్స్ విల్ బి వైలేటెడ్. అర్థమవుతుంది? అందుకని దాన్ని ఏ రకమైన మెజారిటీతో సవరించాలి? స్పెషల్ మెజారిటీ. కాబట్టి ఆన్సర్ ఈస్ డి. డి ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, సో మిగతా అన్నీ కూడా సింపుల్ మెజారిటీయే. ఓకే, ఇప్పుడు ఇవి అఫీషియల్ లాంగ్వేజ్, 5th schedule, 6th schedule, స్టేట్స్ ఫార్మేషన్, కోరం, సుప్రీంకోర్టు జడ్జెస్ నంబర్ పెంచడం, సుప్రీంకోర్టు యొక్క అధికారాలను పెంచడం, ఇవన్నీ కూడా వాట్ ఈస్ దట్? సింపుల్ మెజారిటీ. ఓకే, రైట్. నెక్స్ట్,
Next question, question number 16. Okay, which of the following is not part of article 75? ఓకే, అర్థమవుతుందా? చెప్పండి ఏంటి ఆన్సర్? డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే సరే, ఇప్పుడు దీని వెనకాల ఉన్న రీజన్ చెప్పండి, డి ఎందుకు ఆన్సర్ కాకూడదు? సరే, మీకు ఆర్టికల్ 75లో ఏముందో మీకు తెలియదబ్బా, మీరు చదవలేదు. ఓకే, బట్ యూ రిక్వైర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. హౌ డూ యూ ఆన్సర్? ఏంటండి? ఎస్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు మన దేశంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఎందుకు తీసుకున్నాం చెప్పండి ఫస్ట్. వై వీ హ్యావ్ అడాప్టెడ్ దిస్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మన దేశంలో ఎలాంటి ఎగ్జిక్యూటివ్ తీసుకున్నాం? రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్ తీసుకున్నాం, నాట్ స్టేబుల్ ఎగ్జిక్యూటివ్. నాట్ స్టేబుల్ ఎగ్జిక్యూటివ్. స్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫినైట్ టెన్యూర్ and which is practically irremovable. That is called a stable executive. Responsible executive ante the executive which can be easily removable. So hence what kind of executive we try to adapt? Responsible executive. That's why D is the wrong answer. Got my point? So president having this specified tenure means you are giving stability to the government. That is not matching to the Indian democratic requirements. Hence D is the రాంగ్ స్టేట్మెంట్. అర్థమవుతుందా? రైట్. మరి ఆర్టికల్ 75లో ఇంకేమున్నాయి చెప్పండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్టికల్ 75? ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, అండ్ మినిస్టర్స్ ఆర్ ఇండివిజువల్లీ ఆన్సరబుల్. దే డిపెండ్ అపాన్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అండ్ 75 clause 3 which talks about prime minister and council of ministers are collectively responsible to Lok Sabha. And not only this, if a person is to be appointed as a minister, he need not be member of the parliament, but after his appointment as a minister, he must be elected to one of the two houses within 6 months duration. This is also mentioned. And apart from that, another two things are also mentioned. Article 75 clause 1a, Article 75 clause 1b. Yes, Article 75 clause 1a talks about the size of the council of ministers shall not be exceeding 15% of the total strength of the Lok Sabha. 75 clause 1b says, if any member has been disqualified on the basis of the Anti-Defection Act, he cannot be appointed in any government position except after re-election. Okay, this has been added by 91st Constitution Amendment Act of 2003. Okay, so ilanti anni kuda mana mind lo undali. Okay, next. Question number 17. Consider the following statements regarding the impeachment of the president. Okay, impeachment of the president. Okay, right. ప్రతి టర్మ్కి మీకు ఒక కాన్సెప్చువల్గా ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. ఇక్కడంటే మీరు నావిగేట్ చేయొచ్చు ఈజీగా, బట్ టీఎస్పీఎస్సీ ఇచ్చిన పేపర్లో చాలా విషయాలపైన మీకు సమగ్రంగా అవగాహన ఉంటే మాత్రమే మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ అ క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్. ఏంటి క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ అంటే? ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈస్ ద క్వాసీ జ్యుడిషియల్ ఏజెన్సీ? క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అంటే ఏంటి? ఏ నాన్ జ్యుడిషియల్ బాడీ పర్ఫార్మింగ్ ద జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఈస్ కాల్డ్ అస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అర్థమవుతుందా? జ్యుడిషియరీ కాకుండా న్యాయ సంబంధమైన పనులు చేస్తే దాన్ని ఏమనాలి? క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అనాలి. నంబర్ 1. ఓకే, నంబర్ టూ, వై ద ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్ ఈస్ కాల్డ్ అస్ క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్? ఎందుకంటే ది పార్లమెంట్ ఈ సిట్టింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ జడ్జ్ టు డిసైడ్ ద గిల్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ చేసిన తప్ప రైటా అని నిర్ణయించే పొజిషన్లో ఉండి నిర్ణయిస్తుంది పార్లమెంట్ కలెక్టివ్గా. అందువల్ల దీని ఏమనాలి? క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ అనాలి. క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్. నెక్స్ట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీజర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి దీనిలో భాగస్వామ్యం లేదు? ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రం దాని నుంచి వచ్చిన ఎలక్టెడ్ మెంబర్స్కి పాల్గొనే అవకాశం ఉంది, కానీ రిమూవల్లో మాత్రమైతే వీళ్ళకి ఎందుకు అవకాశం లేదు? అర్థమవుతుందా మీకు పాయింట్ క్వశ్చన్? ఓకే, వై ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ నాట్ బీన్ ప్రొవైడెడ్ ద రోల్ ఇన్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్?
ఎస్, రీజన్ ఏంటంటే అండర్ ఆర్టికల్ 53 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అండర్ ఆర్టికల్ 53 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఎట్ ద యూనియన్ లెవెల్ ఈజ్ వెస్టెడ్ విత్ ద ప్రెసిడెంట్. వెస్టెడ్ విత్ ద ప్రెసిడెంట్. వాట్ ఈస్ దట్? ఆర్టికల్ 53. అంటే మీనింగ్ మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క పని దేనికి సంబంధించిన పని? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పని. ఓకే, ప్రెసిడెంట్ ఆ పని దేని ప్రకారం చేయాలి? ఆర్టికల్ 74 ప్రకారం చేయాలి. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? ఆర్టికల్ 74, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎయిడెడ్ అండ్ అడ్వైజ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఇట్ షెల్ బి డ్యూటీ అపాన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో సచ్ అడ్వైజెస్. అర్థమవుతుందా అని ఆర్టికల్ 74 చెప్తుంది. ప్రెసిడెంట్ ఏ గ్రౌండ్ ప్రకారం రిమూవ్ చేయబడతాడు? వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన అనే దానిపైన బేసిస్ వేసుకొని ఏం చేయబడతాడు? రిమూవ్ చేయబడతాడు. మరి రాజ్యాంగ ఉల్లంఘన అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అంటే రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా దిస్ ఈజ్ వాట్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అని చెప్పేసి? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే దాట్ బెనిఫిట్ ఈస్ గివెన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఏ మూమెంట్ అయితే ప్రెసిడెంట్ ఆర్టికల్ 74ని వైలేట్ చేస్తాడో, ఆర్టికల్ 75ని వైలేట్ చేస్తాడో అప్పుడు ఏ సందర్భంలోనైనా దాన్ని రిమూవ్ చేయడానికి ఒక అవకాశాన్ని రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలే. ఎందుకు? హీ హాస్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ అకార్డింగ్ టు ద అడ్వైజర్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, నాట్ అకార్డింగ్ టు స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ పెయిన్ ఎవరికి? స్టేట్స్కా సెంట్రల్కా? సెంట్రల్కి పెయిన్. కాబట్టి రాష్ట్రాలకి అవకాశం ఇస్తే అప్పుడు రాజ్యాంగం యొక్క స్వరూపం ఏమైపోతుంది? ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అవుతుంది, బట్ నాట్ యూనిటరీ. ఎందుకు? రాష్ట్రాలు ఒప్పుకుంటే నేను ప్రెసిడెంట్ తీసేస్తా అంటే ఎవరు బలవంతులు అవుతున్నట్టు? ఇక్కడ రాష్ట్రాలు, స్టేట్స్ విల్ బికమ్ వెరీ మచ్ స్ట్రాంగ్. అర్థమవుతుంది? దిస్ వాజ్ నాట్ యాంటిసిపేటెడ్ బై కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. అందుకని మనం ఏం తీసుకున్నాం? కెనేడియన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్ట్రాంగ్ సెంటర్ విత్ వీక్ స్టేట్స్, స్ట్రాంగ్ సెంటర్ విత్ వీక్ స్టేట్స్. అర్థమవుతుందా? కాబట్టి ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ఎవరి యొక్క చేతిలో ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి, యూనియన్ పార్లమెంట్ చేతిలో ఉండాలి. తర్వాత ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? యుఎస్ఏ. అర్థమవుతుందా? మరి యుఎస్ఏకు ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఉన్న ఇండియన్ ప్రెసిడెన్షియల్ రిమూవల్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? అర్థమవుతుందా? వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ఏ, రైట్? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా? ఓకే, నంబర్ 1 ఏంటంటే అమెరికాలో కూడా 2 హౌజెస్ ఉన్నాయి. ఏంటి చెప్పండి? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ లోక్సభ, సెనేట్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ రాజ్యసభ. ఓకే, యుఎస్ఏలో ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్ ఏ హౌస్ నుంచి స్టార్ట్ అవ్వాలి తెలుసా? ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ కామన్స్, ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ కామన్స్. ఇండియాలో ఏ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ హౌస్ నుంచి అయినా, ఫ్రమ్ ఎనీ హౌస్ ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్. అర్థమవుతుందా? ఫ్రమ్ ఎనీ హౌస్ ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సెనేట్ని హెడ్ చేసేది ఎవరు తెలుసా? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది అమెరికన్ ఫెడరల్ కోర్ట్. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికన్ ఫెడరల్ కోర్ట్ అండ్ సిట్స్ ఇన్ దట్ ప్రిసైడింగ్ పొజిషన్ ఇన్ ద సెనేట్. సెనేట్కి అధ్యక్షత వహించేది ఎవరు? అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు అంటే ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్. మరి ఇండియాలో ఎవరు? వైస్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, దట్ ఈస్ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద 2 కీ చేంజెస్. ఒకటేమో ఇండియాలో ఏ హౌస్ నుంచైనా స్టార్ట్ అవుతుంది ప్రొసీజర్. నంబర్ 2 ఏంటి? ఇండియాలో రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరు? వైస్ ప్రెసిడెంట్. అక్కడ మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ది అమెరికన్ ఫెడరల్ కోర్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. అర్థమవుతుందా? కానీ మెజారిటీ వచ్చేసరికి 2 కూడా ఈక్వల్. ఏంటి? వాట్ ఈస్ దర్ మెజారిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 61 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఏంటది? 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ విషయంలో ప్రెసిడెంట్ ఎందుకు రిమూవ్ చేయాలనే దానిపైన క్లియర్గా ఒక పర్పస్ ఉంది. కండక్టింగ్ ఎనీ మిస్డెమీనియర్స్ అని ఒక ఉంది, వార్ కానీ ఇంకేదో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో మాత్రం కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని మాత్రమే ఉంది. కానీ వాట్ అమౌంట్స్ టు కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీనివల్ల ఇఫ్ దిస్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, డస్ ఇట్ మేక్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ నామినల్ అథారిటీ ఆర్ రియల్ అథారిటీ? నామినల్ అథారిటీ. ఎందుకంటే నేను ఎందుకు రిమూవ్ చేస్తాను? నేను క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి వాట్ డస్ ఇట్ మీన్? హీ ఈజ్ అ నామినల్ అథారిటీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఓన్లీ 1 president has been impeached so far. Is it so? No one has been impeached. No one has been impeached. So answer enti? What is the right answer here? 17th question is okay, B is the right answer. Okay, only 2 statements. Enti right statements cheppandi ikkada?
1 and 3. Next, consider the following pairs. Article 73, pardoning powers of the president. Pardoning powers of the president. Okay. చెప్పండి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది పార్డనింగ్ పవర్? 72 ప్రకారం. ఓకే. తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది? ఆర్టికల్ 123. ఆర్టికల్ 123. గవర్నర్కి ఆర్టికల్ ప్రకారం 213. ఓకే, దాని రివర్స్లో చదివితే సరిపోతుంది. తర్వాత వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్టికల్ 111. ఓకే, 111. సో ఆన్సర్ ఏంటి? డి ఇస్ ద ఆన్సర్. నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఇప్పుడు ఒకసారి రాయండి. జస్ట్ రైట్ దిస్ ఆర్టికల్స్. ఊరికే రాయండి. ఆర్టికల్ 72, ఆర్టికల్ 72, ఆర్టికల్ 201, ఆర్టికల్ 201, ఆర్టికల్ 355, ఆర్టికల్ 355. ఓకే, ఈ 3 ఆర్టికల్స్లో యూనిటరీ ఫీచర్ ఉన్న ఆర్టికల్స్ ఏంటి? అర్థమవుతుంది నేను అడిగిన క్వశ్చన్? విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్టికల్స్ ఆర్ హ్యావింగ్ ద వాట్ ఈస్ దట్ యూనిటరీ ఫీచర్? క్వశ్చన్ అర్థమైందా మీకు? దీనిలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి? ఎస్ 355. ఏం చెప్తుంది ఆర్టికల్ 355? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అట్ ద స్టేట్ లెవెల్. ఓకే, నంబర్. నెక్స్ట్ ఏంటి చెప్పండి? 201 ఏంటి అంటే మీనింగ్ రాష్ట్ర శాసన అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్. ఇది యూనిటరీ ఫీచరా ఫెడరల్ ఫీచరా? యూనిటరీ ఫీచర్. అర్థమవుతుందా? తర్వాత ఆర్టికల్ 72, డెత్ పెనాల్టీ ఎవరు క్షమాభిక్ష పెడతారు? ప్రెసిడెంట్. కాబట్టి ఇది యూనిటరీ ఫీచరా ఫెడరల్ ఫీచరా? యూనిటరీ ఫీచర్. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పొజిషన్ ఆఫ్ ది స్పీకర్. రిగార్డింగ్ ద పొజిషన్ ఆఫ్ ది స్పీకర్. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ద absence ఆఫ్ స్పీకర్ ప్రెసిడెంట్ అపాయింట్స్ వన్ ఫ్రమ్ ద హౌస్ టు ప్రిసైడ్. చెప్పండి, రైట్ స్టేట్మెంట్ ఆ రాంగ్ స్టేట్మెంట్? రాంగ్ స్టేట్మెంట్. ఎవరు ప్రిసైడ్ చేస్తారు ఇన్ ద absence ఆఫ్ స్పీకర్? ఎస్, ఇన్ ద absence ఆఫ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్. ఇన్ ద absence ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ అంటాడు, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అంటారు. వాట్ షుడ్ బి ద రైట్ ఆన్సర్? ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్. రాజ్యసభ విషయంలో ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే జార్గన్లో టర్మినాలజీలో కూడా తప్పించి మనని దే కెన్ మిస్లీడ్ అస్. ఓకే, రైట్. తర్వాత ఇన్ ద వేకెన్సీ ఆఫ్ స్పీకర్ పొజిషన్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్ యాక్ట్ యాజ్ అ స్పీకర్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఎందుకు? స్పీకర్ ద్వారా అపాయింట్ అయినప్పుడు, స్పీకరే లేనప్పుడు అలా ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్కి ఎలాంటి లెజిటిమసీ ఉండదు. ఓకే, రైట్. లీగల్ పర్మిసిబిలిటీ ఉండదు. కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో వాట్ ఈస్ దట్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, 19th ఆన్సర్ ఏంటి? సి, నాట్ ట్రూ అన్నాడు కదా. ఎస్. మరి స్పీకర్ని ఏ రకంగా ఎలెక్ట్ చేసుకుంటారు, ఏ రకంగా రిమూవ్ చేస్తారు? స్పీకర్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఏ మెజారిటీ అవసరం? సింపుల్ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా, అబ్జల్యూట్ మెజారిటీ? సింపుల్ మెజారిటీ. ఓకే, స్పీకర్ని రిమూవ్ చేయడానికి అవసరం మెజారిటీ? ఎఫెక్టివ్ మెజారిటీ. ఏంటది? ఎఫెక్టివ్ మెజారిటీ. అర్థమవుతుందా? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? బాగా అర్థం చేసుకోండి క్వశ్చన్. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ద మెజారిటీ అమాంగ్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. ద మెజారిటీ అమాంగ్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎఫెక్టివ్ స్ట్రెంత్ అని తెలుసుకోవాలి. ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే టోటల్ స్ట్రెంత్ మైనస్ వేకెన్సీస్. టోటల్ స్ట్రెంత్ మైనస్ వేకెన్సీస్. దట్ ఈస్ కాల్డ్ as effective strength. Majority among the effective strength is called as effective majority.
ఇప్పుడు సపోజ్గా సభలో 543 మంది సభ్యులు ఉన్నారనుకోండి, దానిలో 3 సభ్యులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, అది యాక్సెప్ట్ చేయబడింది. ఓకే, అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఎంత? 540. దానిలో ఉన్న మెజారిటీని ఏమనాలి? ఎఫెక్టివ్ మెజారిటీ అనాలి. అర్థమవుతుందా? రైట్. కానీ ఎలక్షన్ మాత్రం సింపుల్ మెజారిటీ, రిమూవల్ మాత్రం ఎఫెక్టివ్ మెజారిటీ. యాక్చువల్లీ దిస్ ఎన్షోర్స్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది స్పీకర్స్ ఆఫీస్. క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ ఎన్షోర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్పీకర్? ఐడెంటిఫై ద రైట్ స్టేట్మెంట్ అని అంటాడు. ఐడెంటిఫై ద రైట్ స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్, స్పీకర్ salary is charged on Consolidate Fund of India. Speaker salary is charged on Consolidate Fund of India. Speaker election is by special majority. Okay, second statement. Third statement, speaker's removal by effective majority. Speaker's conduct cannot be discussed except through substantive motion. What is the right statement? What is the wrong statement? Only 2 is the wrong statement. Remaining statements are right statements. అర్థమవుతుందా? What is the substantive resolution? Substantive resolution means what? It can be accepted only when 50 members of the house have given the signature. Okay, that is, then only the discussion will be permitted. That is called as substantive motion. Okay, so ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గవర్నర్. ఓకే, 7th Constitution Amendment Act 1956 added the provision that there can be one governor for 2 or more states. The governor submits his resignation letter to Chief Minister. The governor is independent constitutional position and is not subordinate to the central government. Okay, what is the right statement? What are the wrong statements? Okay, ఇక్కడ ఏమన్నాడు, which of the following statements are true అన్నాడు. ఓకే, రైట్. సో 1 and 3 are the right statements. 1 and 3 are the right statements. ఓకే, రైట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 7th Constitution Amendment Act ద్వారా ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు యాడ్ చేశారు? Did you get my point? Why they were so much particularly facilitated the appointment of governor for 2 or more states? ఎందుకు చెప్పండి? ఎస్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ అయినాయి కాబట్టి, ఎక్కువ స్టేట్స్ క్రియేట్ అయినాయి కాబట్టి, దేర్ వుడ్ బి ఏ కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్ టు కోఆర్డినేట్ ద స్టేట్ సమ్ టైమ్స్. దానికోసం ఏం చేశారు? సేమ్ గవర్నర్ హ్యాస్ బీన్ పర్మిటెడ్ ఫర్ 2 or more states. రైట్. నెక్స్ట్, ఏ కమిషన్ ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ లాగా, ఇన్ ద మ్యానర్ ఆఫ్ ఇంపీచ్మెంట్, హ్యాస్ టు బి రిమూవ్డ్ బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అర్థమవుతుందా మీ క్వశ్చన్? మనకు సెంట్రల్ స్టేట్స్ పైన చాలా కమిషన్స్ అపాయింట్ చేస్తారు, సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ లాంటివి, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీనిలో ఏ కమిషన్ గవర్నర్ని ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పింది? అర్థమవుతుంది? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. విచ్ కమిషన్? పూంచి కమిషన్. ఏం కమిషన్? పూంచి కమిషన్. ఓకే, ఇట్ హ్యాస్ గివెన్ ఎ రికమెండేషన్ దట్ ద గవర్నర్ మస్ట్ బి రిమూవ్డ్ బై స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ పార్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో బైకామరల్ లెజిస్లేచర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది? ఇన్ విచ్ ఇయర్, బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్, by which act of the British Parliament the bicameral legislature has been introduced for the first time in India? Yes, 1919 Government of India Act. What is that? 1919 Government of India Act. Number 1. State level lo first time bicameral legislature introduce chesina chattam enti? 1935 Government of India Act. 1935 Government of India Act. Number 2. Number 3. ఇండియాలో ఉన్న బైకామరల్ లెజిస్లేచర్, యూనియన్ లెవెల్లో ఉన్న బైకామరల్ లెజిస్లేచర్ ఏ దేశంలో ఉన్నటువంటి బైకామరల్ లెజిస్లేచర్ని పోలి ఉంది? బ్రిటిష్ సిస్టమ్ ఆర్ అమెరికన్ సిస్టమ్? డిడ్ యూ గెట్ మై పాయింట్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్వశ్చన్? ఇండియన్ బైకామరల్ సిస్టమ్, legislative system reflects which feature of the which country? Okay, answer is American system. Answer is American system because Rajya Sabha is the Council of States. Rajya Sabha is the Council of States. Hence, it represents the American model. American model. అందుకనే చూడండి, this is why this point is very important. ఏంటంటే యూకేలో మనకు రెండు హౌసెస్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ కామన్స్ ఉంది, తర్వాత
హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ కెన్ బి అబాలిష్డ్ బై ద హౌస్ ఆఫ్ కామన్స్. అర్థమవుతుందా? హౌస్ ఆఫ్ లార్డ్స్ కెన్ బి అబాలిష్డ్ బై హౌస్ ఆఫ్ కామన్స్. హౌస్ ఆఫ్ కామన్స్ అనుకుంటే ఏం చేయొచ్చు? ఎగువ సభను ఏం చేయొచ్చు? రద్దు చేసి పడేయచ్చు. మరి ఇండియాలో మన లోక్సభ రద్దు చేస్తుందా రాజ్యసభని? లేదు, ఆ అధికారం లేదు. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇన్ యూకే హ్యాస్ నో కాంపోనెంట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్. అసలు ఎలక్టెడ్ మెంబర్స్ అనేవి హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉండరు. దీస్ ఆర్ ఆల్ నామినేటెడ్ మెంబర్స్. యుఎస్ఏలో సెనేట్లో ఉన్న మెంబర్స్ నామినేటెడ్ మెంబర్సా, ఎలక్టెడ్ మెంబర్సా? ఎలక్టెడ్ మెంబర్స్. ఎలక్టెడ్ మెంబర్స్. అర్థమవుతుందా? రైట్. మరి ఇండియాలో ఉన్న రాజ్యసభలో మెంబర్స్ అందరూ నామినేటెడా, ఎలక్టెడా? బోత్ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్. అంటే మెజారిటీ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్, మైనారిటీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్. ఎంతమంది మెంబర్స్ నామినేట్ చేస్తాం? 12 మంది సభ్యుల్ని. ఏ రంగాల నుంచి? ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ అండ్ లిటరేచర్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు దీనిపైన ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఏమని అంటే ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏ హౌస్ నుంచి అపాయింట్ చేయొచ్చు? లోక్సభ నుంచా, రాజ్యసభ నుంచా, లేదంటే 2 సభల నుంచా? బోత్ హౌసెస్. మరి యూకేలో ఒకే హౌస్, ఏంటి? హౌస్ ఆఫ్ కామన్స్. ఎందుకు ఇండియాలో ఫీజిబిలిటీ ఉందంటే ఎందుకంటే ఇండియన్ రాజ్యసభ ఈజ్ ఆల్సో ఎలక్టెడ్ హౌస్. సో ఇలా అన్ని కనెక్టెడ్ పాయింట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా కనెక్ట్ చేసుకొని ఆలోచించుకోవాలి. అయితే యూకేలో ఉన్న బైకామరల్ లెజిస్లేచర్ మోడల్లో మన ఇండియాలో బైకామరల్ లెజిస్లేచర్ ఎక్కడుందంటే స్టేట్ లెవెల్లో ఉంది. ఎక్కడుంది? స్టేట్ లెవెల్లో ఉంది. ఇండియాలో యూనియన్ లెవెల్ ఉన్న బైకామరల్ లెజిస్లేచర్ ఏ వ్యవస్థను పోలి ఉంది? అమెరికాలో ఉన్నటువంటి బైకామరల్ లెజిస్లేచర్ పోలి ఉంటే ఇండియాలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న బైకామరల్ లెజిస్లేచర్ ఏ వ్యవస్థను పోలి ఉంది? యూకేలో ఉన్న వ్యవస్థను పోలి ఉంది. ఎలా చెప్పొచ్చు అట్లా? ఎందుకంటే the state legislative assembly under article 169 of the constitution, it can pass a resolution recommending the parliament to abolish state legislative council or form the state legislative council. అంటే పవర్ ఎవరి చేతిలో ఉన్నట్టు? లెజిస్లేటివ్ అసెంబ్లీ చేతిలో ఉన్నట్టు. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అంటే క్వశ్చన్ ఏ రకంగా కూడా ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. ఈ కంటెంట్ పైన క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్. సో ఇప్పుడు చెప్పండి, దీనిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సైజ్ ఎంతకు మించకూడదు? 1/3 ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పాయింట్ నెంబర్ 1. ఓకే, కాంపోజిషన్ ఏంటి చెప్పండి? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంపోజిషన్ ఏంటి? 1/6 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ షుడ్ బి ఎలక్టెడ్ బై one-third of the elections must be members must be elected by state legislative assembly. Another 1/3 is to be elected by panchayat raj system, local bodies. Next 1/12 are elected by teachers constituency. ఆ టీచర్స్ కూడా 3 సంవత్సరాల స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్స్ 1/12 వాళ్ళకు కూడా 3 years కంప్లీట్ అయి ఉండాలి గ్రాడ్యుయేషన్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ 1/6 ఆర్ నామినేటెడ్ బై గవర్నర్. అర్థమవుతుందా? ఈ కాంపోజిషన్ మీరు కరెక్ట్గా బై హార్ట్ చేయాలి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 21st క్వశ్చన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ బి? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చెప్పండి, ఇది ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ చెప్పండి? 2 అండ్ యాక్చువల్గా ఈ 4th క్వశ్చన్లో ఇక్కడ ఏముండాలో తెలుసా? 3 years అని ఉండాలి. ఏముండాలి? 3 years అని ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ 1 ఈజ్ కరెక్ట్ అని ఉందా ఎక్కడైనా? ఓన్లీ 1. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1. 5 years కాదు, 3 years స్టాండింగ్. ఓకే, 1/12 ఆఫ్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై టీచర్స్ విత్ 3 years స్టాండింగ్, నాట్ 5 years స్టాండింగ్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఇన్కరెక్ట్ అన్నాడా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్కరెక్ట్ ఏం చెప్పండి ఇప్పుడు? ఫస్ట్, ఎస్, 4th అండ్ 3rd. కాబట్టి ఆన్సర్ ఏంటి? సి, ఓన్లీ 3. ఓకే, ఓన్లీ 3 ఆర్ ఇన్కరెక్ట్. కరెక్ట్ అయితే ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేర్ ఈస్ అ ఫిక్స్డ్ టెన్యూర్ ఫర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? Tenure is not there. What is there? Retirement age is there. Retirement. Okay, what is the retirement age? No. 6 years ఉంటే టెన్యూర్ అంటాం. 65 years. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇండియాలో జడ్జిల యొక్క మినిమం ఏజ్ ఎంత ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు. నథింగ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బట్ ఓవరాల్ అకార్డింగ్ టు ద జడ్జెస్ ఒపీనియన్,
ఆల్ ఇండియా జడ్జెస్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ చేశారనమాట 1999లో 1998లో. వాళ్ళు ఏం చెప్పారంటే జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ఒక మినిమం ఏజ్ ఎంత ఉండాలట అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ 55 years ఉండాలి. ఎంత ఉండాలా? 55 years. హైకోర్టు జడ్జెస్ యొక్క మినిమం ఏజ్ ఎంత ఉండాలా? 45 years. కానీ దీనికి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ లేదు, రాజ్యాంగపరంగా ఎలాంటి నిబంధన అనేది లేదు. కానీ దిస్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ యాజ్ అ కన్వెన్షన్. ఓకే రైట్. సో కాబట్టి దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టెన్యూర్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. ఓకే రైట్. సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ సబ్మిట్ హిస్ రిజిగ్నేషన్ టు president. True or false? True. Supreme Court judge can be removed from his office by president on the recommendation of the prime minister. How is he removed? On the recommendation of the parliament by passing a special by passing a resolution with special majority. Okay. మరి ఆ రిమూవల్ ప్రొసీజర్ని గవర్న్ చేసేటువంటి చట్టం ఏంటి? Did you get my point? What legislation governs, what law governs the removal of the Supreme Court and High Court judges? Judges Inquiry Act of 1967. What is that? Judges Inquiry Act of 1967. Okay, Judges Inquiry Act of 1967 governs the removal of the judges of Supreme Court. Okay, Supreme Court and High Court. Okay, తెలుసా మీకు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో ఏ రకంగా ఏ ప్రొసీజర్ ఉంటుందనేది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్గా లోక్సభ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ని ఏ బేసిస్ పైన రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది? మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే సపోజ్ ఇఫ్ దిస్ రిమూవల్ ప్రాసెస్ ఇస్ టు బిగిన్ విత్ లోక్సభ, అట్లీస్ట్ 100 members of లోక్సభ మస్ట్ గివ్ ఏ నోటీస్ టు స్పీకర్, must give a petition to the speaker. In the case of Rajya Sabha, at least 50 members. Then speaker or the presiding officer of the Rajya Sabha, they have the discretionary power whether to accept this notice or not. ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఉంటుంది, డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఇఫ్ దే అగ్రీ విత్ ద పిటిషన్ దే విల్ ఫార్మ్ ఏ 3-membered కమిటీ. ఆ కమిటీలో ఎవరు ఉంటారు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ వన్ ఆఫ్ ది హైకోర్ట్స్ ఉంటారు. ఓకే, థర్డ్ వన్ ఎవరు? ఎమినెంట్ జురిస్ట్. ఈ 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఏం చేస్తుంది? ఎంక్వైరీ చేస్తుంది. ఏం చేస్తుంది? ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంటుంది? తీసేయాలా వద్దా అనేటువంటి ఒక సిఫారసు ఉంటుంది, ఒక రికమెండేషన్ ఉంటుంది. ఆ రికమెండేషన్ ఆధారంగా లోక్సభ ఏం చేయాలి? రిమూవ్ చేయాలి, లేకపోతే వద్దు. ఓకే, if the Lok Sabha passes such a resolution, that will be forwarded to Rajya Sabha. Rajya Sabha does not appoint any committee further. Simply it has to take the decision on the basis of the committee's recommendation. It can remove him or may not remove him. And further, if it also passes with the special majority, the same resolution is also passed by the Rajya Sabha with the special majority, that will be submitted to the president. President has to resign, has to give the assent. So on this basis, the judges can be removed. Right. Next. Consider the following statements regarding the procedure of the court. Okay. Cheppandi. The constitutional cases or references made by the president under Article 142 are decided by a bench consisting of at least 5 judges. Is it true or false? False. ఎందుకు false? Article 143 ఉండాలి. ఓకే, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇస్ మెన్షన్డ్ అండర్ Article 143. మరి 142 ఏంటి మరి? yes the power of the Supreme Court to grant complete justice. అంటే ఏ విషయం పైన చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ స్పష్టత లేకుంటే సుప్రీంకోర్టు ఆ విషయంలో జోక్యం చేసుకుని ఆ విషయంలో సంపూర్ణ న్యాయం ఇచ్చేందుకు ప్రయత్నించవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as పవర్ టు గ్రాంట్ కంప్లీట్ జస్టిస్. ఎగ్జాంపుల్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. అప్పటి వరకు సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ పైన ఎలాంటి లా లేదు. ఆ లా లేని పక్షంలో సుప్రీంకోర్టు ది గైడ్లైన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఆర్ యాక్టింగ్ యాజ్ అ లా టిల్ ద ఇయర్ 2013. అంటే 2013 వరకు పార్లమెంట్ ద్వారా చేసిన చట్టం లేదు. ఫిక్సింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఎంప్లాయర్. ఒక పని ప్రదేశంలో ఎంప్లాయర్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది విమెన్. ఓకే,
ఆ ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేస్తూ ఏ చట్టం కూడా లేదు 2013 వరకు. మరి ఆ గ్యాప్ని ఎవరు ఫుల్ఫిల్ చేశారు? సుప్రీంకోర్టు బై మీన్స్ ఆఫ్ ఇట్స్ గైడ్ లైన్స్. వాటిని ఏమంటారు? విశాఖ గైడ్ లైన్స్ అంటారు. ఏమంటారు? విశాఖ గైడ్ లైన్స్. అర్థమవుతుందా? హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ జరిగింది. దీనిపైన విచారణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఏ అధికారం ప్రకారం ఏర్పాటు చేసినట్టు? ఆర్టికల్ 142. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కమిటీస్ పైన నమ్మకం లేదు, వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకి ఫేవరబుల్ రిపోర్ట్ ఇస్తారు. దానికోసం ఏం చేస్తారు? సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ హ్యాస్ అపాయింటెడ్ ఏ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. దట్ ఈస్ ఆల్సో పవర్ అండర్ ఆర్టికల్ 142. అర్థమవుతుందా? కోవిడ్ టైంలో ఆన్లైన్ కోర్ట్స్ జరిగినాయి. సుప్రీంకోర్టు హెస్ పర్మిటెడ్ దిస్ అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 142. కాబట్టి ఆర్టికల్ 142 ఈజ్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఓకే, నెక్స్ట్. మరి ఈ 5 జడ్జెస్ ఉండాలని ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది? ఇన్ విచ్ ఆర్టికల్ స్పెసిఫైస్ the bench must be having the minimum 5 number of judges. అర్థమవుతుందా? ఏ ఆర్టికల్ ప్రకారం ఐదుగురు సభ్యులు గల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి? ఆర్టికల్ 145. ఆర్టికల్ 145 ఏంటి? ఆర్టికల్ 145 సుప్రీంకోర్టులో ఉన్న అంతర్గత విషయాలపైన సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాన్ని గురించి చెప్పేది ఆర్టికల్ 145. అంటే ముఖ్యంగా ఆర్టికల్ 145 ప్రకారం అసలు ఏ రకమైన కేసుల్ని మనం అడ్మిట్ చేసుకోవాలి, వాట్ మస్ట్ బి ద ఎలిజిబిలిటీ ఆఫ్ పిటిషన్, సుప్రీంకోర్టు ముందట వాదనలు వినిపించడానికి ఎవరు అర్హులు కాదు, బెయిల్ ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏ కేసుని ఎలా స్టే ఇవ్వాలి, అర్థమవుతుందా? అప్పీల్స్ ఎలా చేసుకోవాలి సుప్రీంకోర్టు ముందట, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టే చేసుకుంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 145. అర్థమవుతుందా మీకు పాయింట్? రైట్, ఒకసారి కొన్ని ఆర్టికల్స్ రాయండి ఊరికే. Which of the following articles are not relating to separation of powers? Are not relating to separation of powers. అర్థమైందా క్వశ్చన్ మీకు? ఎస్, ఓకే. ఆర్టికల్ 50. Write down Article 50. Okay. Article 105. Article 194. Article 121. Article 122. Okay. Article 122. Article 145, Article 146. చెప్పండి, దీనిలో ఏ ఆర్టికల్ అధికారాల విభజనకు వ్యతిరేకంగా ఉంది? Did you understand the question? Which of the following article is not related to separation of powers? Separation of powers అంటే తెలుసా? What is separation of powers? No. Yes, the power division among the 3 institutions of the state, 3 organs of the state, legislature, executive and judiciary. వీటి మధ్యన అధికారాలను విభజిస్తూ ఉండేటువంటి సిద్ధాంతాన్ని ఏమంటున్నాం? సపరేషన్ ఆఫ్ పవర్స్. అర్థమవుతుంది? ఏ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అయినా సమగ్రంగా సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ అధికారాల విభజన అనేది ఖచ్చితంగా ఉండాల్సిన విషయం. ఇది లేకపోతే డిక్టేటర్షిప్ వస్తుంది ఏ కంట్రీలో అయినా. ఐదర్ ఇట్ కుడ్ బి జుడిషియల్ డిక్టేటర్షిప్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డిక్టేటర్షిప్. దట్ ఈస్ నాట్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందువల్ల మన రాజ్యాంగంలో ఈ అధికారాల విభజనకు సంబంధించిన రక్షణలు ఏ ఆర్టికల్స్లో లేవు అని ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇచ్చాం. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? యూ ఐడెంటిఫై ద ప్రొవిజన్ విచ్ ఈస్ వైలేటింగ్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. ఆ ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ వైలేట్ చేస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆర్టికల్ 50 ఏం చెప్పండి? ఆర్టికల్ 50 ఏంటి? separation of judiciary from executive. Is it supporting separation of powers or not? Yes, it is separating powers between judiciary and executive. Kabatti identi, it is in, is it in favor of separation of powers or against the separation of powers? In favor of separation of powers. Right. Next article em rasaru? 105 ఏంటిది? పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే లెజిస్లేచర్ స్వతంత్రంగా అటానమస్గా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 105. 194 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. కాబట్టి రెండు కూడా అకార్డింగ్ టు ద సపరేషన్ ఆఫ్ పవర్స్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి?
121. దీని ఏంటి చెప్పండి? The members of parliament cannot discuss the conduct of the judges, Supreme Court judges, except when the removal resolution is under their consideration. అంటే వాళ్ళ తొలగింపు తీర్మానం అనేది వాళ్ళ కన్సిడరేషన్లో ఉన్నప్పుడు తప్ప ఇంకే సందర్భంలో కూడా జడ్జెస్ యొక్క కండక్ట్ పైన డిస్కస్ చేయడానికి లేదు. దీనివల్ల జ్యుడిషియల్ అటానమీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. జ్యుడిషియరీ కెన్ ఫంక్షన్ ఇన్ అ ఇండిపెండెంట్ మేనర్. సో ఈజ్ ఇట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేషన్ ఆర్ ఇన్ అగేన్స్ట్ సపరేషన్? In favor of separation. Okay. Article 122. Article, what is that? 122. Ain't Article 122? The judiciary cannot interfere into the proceedings of the legislature. Proceedings of the legislature. So ఇలాంటప్పుడు legislature యొక్క స్వయం ప్రతిపత్తి ఉంటుందా పోతుందా? ఉంటుంది. కాబట్టి is it in favor of separation or against the separation? Favor of separation. కాబట్టి yes. Okay. Next ఇంకేంటి? 145. సుప్రీంకోర్టు తన యొక్క అంతర్గత అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించుకునేటువంటి ఆర్టికల్. ఇది ఆర్టికల్ 145. ఆర్టికల్ 146 ఏంటి? సుప్రీంకోర్టు యొక్క స్టాఫ్ పైన ఎవరికి అధికారం ఉంటుంది? సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. నన్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ అగేన్స్ట్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లో వస్తాయి. అర్థమవుతుందా? రైట్. Next, consider the following statements. Okay, Parliament can extend the jurisdiction of Supreme Court. True or false? Yes, true or false? True. Article 138. Enter the Article 138. Next, Parliament cannot curtail the jurisdiction of Supreme Court. Yes, it is also true. Parliament determines the salaries and allowances, privileges and leave of the judges of the Supreme Court. ఏంటమ్మా? 20? Okay. All other cases except constitutional references, okay, can be made decided by bench consisting of judges not less than 3 members. Actually, this is the wrong answer actually. ఆన్సర్ షుడ్ బి డి. ఎందుకంటే 3 జడ్జెస్ కాదు. ఎంతమంది? అదర్ మ్యాటర్స్ 2 జడ్జెస్. అర్థమవుతుందా? దట్ మస్ట్ బి 2 జడ్జెస్ బట్ నాట్ 3 జడ్జెస్. ఓకే, అర్థమవుతుందా? రైట్. Parliament cannot curtail. Okay, Parliament determines what is that? Salaries, allowances and privileges and leave of the judges of the Supreme Court. Okay, actually salaries and allowances of the judges are actually determined by the Parliament itself. So answer enti? All the 3 are correct. Okay, అయితే yes, ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఓకే, ఇప్పుడు అందుకే చూడండి, వై సుప్రీం కోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే మనం రకరకాల పాయింట్స్ చెప్తాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాం చెప్పండి? అపాయింట్మెంట్ ప్రాసెస్. వాట్ ఈస్ దట్? అపాయింట్మెంట్ ప్రాసెస్. సెకండ్ పాయింట్ ఏం చెప్తాం? రిమూవల్ ప్రాసెస్. థర్డ్ పాయింట్ ఏం చెప్తాం? వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ వి జనరల్లీ టాక్ అబౌట్? దేర్ సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆర్ యాక్చువల్లీ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెంబర్ 3. నెంబర్ 4 ఏం చెప్తాం? దేర్ సాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కెనాట్ బి చేంజ్ టు దేర్ disadvantage. అంటే మీనింగ్ దే ఆర్ చేంజ్డ్ బై హూమ్? పార్లమెంట్, నాట్ బై ద జ్యుడిషియరీ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, ట్వంటీ-ఫిఫ్త్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, ఇది మీకు చాలా ఫెమిలియర్ క్వశ్చన్. చెప్పండి ఆన్సర్ ఏంటి? 25th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? Supreme Court must give an opinion when consulted about any question of law or fact of public importance. Is it true or false? False. ఎందుకు? పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన సుప్రీం కోర్టు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారు తెలుసా? వై దిస్ ప్రొవిజన్ హెస్ బీన్ మేడ్? ఎందుకంటే మీరు చూస్తే బాబ్రీ మసీద్ డిమోలిషన్ 1992లో జరిగింది. కరెక్టే నేను చెప్పిన ఇయర్? ఓకే, ఇది జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిపోయింది. ముస్లింలలో చాలా వరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నది ఎవరు తెలుసా? పివి నరసింహారావు గవర్నమెంట్.
ఓకే, మరి గవర్నమెంట్ ఇప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిష్కరించాలి. అటు హిందువులకి ఫేవరబుల్గా ఉండొద్దు, ముస్లింలకి ఫేవరబుల్గా ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ నీతి అది అనమాట అది. కాబట్టి ఏం చేశారంటే ఈ బాల్ని సేఫ్గా ఎక్కడికి త్రో చేశారు? సుప్రీంకోర్టుకి త్రో చేశారు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 143. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిందా అడ్వైస్, గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు, నేను కాదు ఇచ్చింది, ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు అని చెప్పే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. కానీ సుప్రీంకోర్టు చాలా తెలివిగా ఏం చేసింది? నేను సమాధానం చెప్పాను అని చెప్పింది. ఓకే, మరి ఎవరు నిర్ణయించాలి? లోవర్ కోర్టు నుంచి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసుకుంటా. లెట్ ద మ్యాటర్ బి డిసైడెడ్ బై లోవర్ కోర్టు. అది సివిల్ డిస్ప్యూట్ అది. కాబట్టి అది ఎక్కడ నిర్ణయించబడాలా? డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ణయించాలి. తర్వాత దాన్ని ఎక్కడికి అప్పీల్ చేస్తారు? హైకోర్టుకి. ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది? సుప్రీంకోర్టుకి. అందుకని ఇన్ని సంవత్సరాలు పట్టింది కేసు. 2019 వరకు ఆ కేసు ప్రోట్రాక్ట్ అవుతూనే ఉంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ ప్రొవిజన్. ఓకే, ఎందుకంటే పబ్లిక్ పాలసీ మస్ట్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్, నాట్ బై ద సుప్రీంకోర్టు. సలహా అడిగితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది నెక్స్ట్, సుప్రీంకోర్టు మే ఆర్ మే నాట్ గివ్ ఒపీనియన్ వెన్ కన్సల్టెడ్ ఆన్ డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ. ఎస్, ఫాల్స్. కాబట్టి బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, దట్ ఈస్ డి ఈస్ ద ఆన్సర్. ఓకే, ప్రీ కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ పైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. బట్ ఇన్ ద బోత్ అకేషన్స్ ప్రెసిడెంట్ హ్యాస్ ద డిస్క్రిషనరీ పవర్ whether to follow the advice of the Supreme Court or not. Next, yes, ఇప్పుడు చూడండి, the constitutional validity of a legislative enactment in India can be questioned on the grounds of judicial review. Which of the following does not hold to be a criteria for such challenge? Whether the law infringes fundamental rights, okay, whether the law is outside the competence of the authority which has framed it, whether the law is suitable and reasonable, whether the law is repugnant to constitutional provisions. అర్థమవుతుందా క్వశ్చన్? ఓకే, తెలుగులో చూడండి. భారతదేశంలో చట్టబద్ధమైన చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటుని న్యాయ సమీక్ష ఆధారంగా ప్రశ్నించవచ్చు. అటువంటి సవాలు ఈ క్రింది దానిలో ఏది ప్రమాణంగా ఉండదు. చట్టం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుందా లేదా? చట్టం రూపొందించిన అధికార సామర్థ్యానికి వెలుపల ఉందా? చట్టం తగినది మరియు సహేతుకమైనది కాదా? చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం కాదా? సార్, ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి క్వశ్చన్ ఇవ్వద్దు సార్. ఎందుకంటే రాజ్యాంగంలో యాక్చువల్గా ఉంది ఇది పాయింట్. ఏంటి? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఎస్, ఎప్పుడైనా లక్ష్మీకాంత్లో ఉన్న పాయింట్స్ చదువుకోకండి. బేర్ కాన్స్టిట్యూషన్లో ఏముందో అది చదవండి ఫస్ట్. ఆర్టికల్ 21 అంటే లక్ష్మీకాంతే మనకి, ఇట్స్ నాట్ భగవద్గీత ఫర్ అస్, ఇట్ ఈస్ నాట్ ద టెంప్లెట్ ఫర్ అస్. వాట్ ఈస్ ద టెంప్లెట్? కాన్స్టిట్యూషన్. మీరు అందుకనే కాన్స్టిట్యూషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఏదో ఒక యాప్ని. ఆర్టికల్ 21 చదివేటప్పుడు ఆర్టికల్ 21 ఓపెన్ చేయండి, చదవండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రైట్. ఏంటి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ పాయింట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇన్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, రాదర్ దే ఆర్ క్వాలిఫైడ్. అంటే ప్రతి ప్రాథమిక హక్కు పైన ఏదో రకమైన రీజనబుల్ రెస్ట్రిక్షన్, సహేతుకమైనటువంటి నియంత్రణ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే సమాజంలో అందరూ బతకాలి, ఒకరి రైట్ మరొక రైట్ని వైలేట్ చేయొద్దు. ద రైట్స్ ఆఫ్ వన్ పర్సన్ కెనాట్ బి వైలేటింగ్ ద సేమ్ రైట్స్ ఆఫ్ అదర్స్. దీనికోసం సమాజంలో ప్రజల మధ్యన ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ ఉండాలంటే ఏముండాలా? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. కాబట్టి మనకి ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్స్ కాదు, ఏమిచ్చారు? లిబర్టీ ఇచ్చారు. ఏమిచ్చారు? లిబర్టీ. ఫ్రీడమ్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. వాట్ ఈస్ గ్రాంటెడ్? లిబర్టీ ఈజ్ గ్రాంటెడ్. డిఫరెన్స్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్? Freedom is complete absence of restraints. Okay, when reasonable restrictions are there with respect to the freedom is called as liberty. Okay na? Number 1. Number 2, how the liberty can be taken away? How the liberty can be taken away? Liberty can be taken away by the procedure established by law. By the procedure established by law. అంటే చట్టం ద్వారా నిర్ధారించిన పద్ధతి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకోండి, ఏ చట్టం ద్వారా అరెస్ట్ చేస్తారు? సిఆర్పిసి. ఏ చట్టం ద్వారా? సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని ఆస్తి తీసుకోవాలనుకోండి,
ఆస్తిని తీసుకోవాలంటే పార్లమెంట్ ద్వారా చేసినటువంటి ఒక చట్టం ద్వారా తీసుకుంటారు, అది కూడా ఒక చట్టమే. అర్థమవుతుందా? అంటే ఏదైనా తీసుకోండి, వ్యక్తి యొక్క స్వేచ్ఛని తీసుకునేటువంటి ఏ పనైనా కానీ దేని ప్రకారం ఉండాలా? చట్టం నిర్ధారించిన పద్ధతి ద్వారా ఉండాలి, ఒక లా ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? దేర్ మస్ట్ బి ఎ లా టు టేక్ అవే ద లిబర్టీ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే, అంటే ఆర్టికల్ 21లో లేనిదేంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? వాట్ ఈస్ దట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? అర్థమవుతుందా? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా? వాట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? వాట్ ఈస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా? వాట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా? చెప్పండి. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం ఏది నిర్ధారిస్తే అది ఎగ్జిక్యూటివ్ ఫాలో కావాలి. చట్టం చెప్తుంది ఒక వ్యక్తిని ఈ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అంటే ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి? ఆ సందర్భంలో మాత్రమే అరెస్ట్ చేయాలి, ఆ పర్టికులర్ కండిషన్స్ మాత్రమే ఫాలో కావాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే మీనింగ్ ఏంటంటే కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ ఎంతవరకు పరిమితం అవుతుందంటే, కోర్టు యొక్క పని ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా. ఎగ్జిక్యూటివ్ అనేవాడు చట్టం యొక్క పరిధిలో పనిచేశాడా, చట్టం యొక్క వెలుపల పనిచేశాడా అని మాత్రమే చూసే బాధ్యత ఎవరిది? జ్యుడిషియరీ. జ్యుడిషియరీ రెండు పనులు చేస్తుంది. ఒకటి ఏంటంటే పార్లమెంట్ ద్వారా చేసినటువంటి చట్టం ఏదైతుందో అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా. ఏ ఆర్టికల్స్ ప్రకారం? ఆర్టికల్ 13 క్లాస్ 1 అండ్ క్లాస్ 2. పోస్ట్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? 13 క్లాస్ 2. దిస్ ఇస్ అ ప్రైమరీ పర్పస్. అర్థమవుతుందా మీ అందరికీ? జ్యుడిషియల్ రివ్యూ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటి? రెండు పాయింట్లు, రెండు పర్పసెస్లు. ఒకటేమో పార్లమెంట్ ద్వారా చేసిన చట్టం రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అని టెస్ట్ చేయడం. రెండవది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ ద్వారా చేసిన చట్టానికి అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని చూడడం. వెదర్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ ఫాలోయింగ్ ద లా ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. ఈ రెండు పనులు మాత్రమే జ్యుడిషియరీ చూస్తుంది. దేని ప్రకారం? జ్యుడిషియల్ రివ్యూ ప్రకారం. అర్థమవుతుందా? కానీ జ్యుడిషియరీ హ్యాస్ నో కాంపిటెన్స్ టు క్వశ్చన్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద లా ఆర్ ద సూటబిలిటీ ఆఫ్ ద లా. వెరీ పర్పస్ ఆఫ్ ద లా ఆర్ సూటబిలిటీ ఆఫ్ ద లా. అర్థమవుతుందా? ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఇయర్. ఓకే, పార్లమెంట్ ఒక చట్టం తీసుకొస్తుంది. ఏంటి ఆ చట్టం అంటే, మత ప్రాతిపదికన ఎవరైనా ఓట్లు అడిగినా, కుల ప్రాతిపదికన ఎవరైనా ఓట్లు అడిగినా, దేశంలో విద్వేషాలని సృష్టించేటట్టు ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినా వాళ్ళకి 15 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది అనుకోండి పార్లమెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఈ చట్టం హార్ష్గా ఉందా, సాఫ్ట్గా ఉందా? హార్ష్గా ఉంది. ఈజ్ ఇట్ డ్యూలీ హార్ష్ ఆర్ అన్డ్యూలీ హార్ష్? అన్డ్యూలీ హార్ష్. ఎందుకంటే ఎప్పుడైనా ఏ లా అయినా ఏం చెప్పాలా? ఎంత క్రైమ్ చేస్తే అంతే పనిష్మెంట్ అని చెప్పాలి. బట్ వాట్ ఈస్ ద గ్రావిటీ ఆఫ్ అఫెన్స్? ఈజ్ ఇట్ హై ఆర్ లో? లో. అర్థమవుతుందా? దాన్ని నువ్వేం చేస్తున్నావు? 15 సంవత్సరాల జైలు శిక్ష అంటున్నావు. ఇది హార్ష్గా ఉందా, సాఫ్ట్గా ఉందా? హార్ష్గా ఉంది. అంటే లా సూటబులా, అన్సూటబులా? అన్సూటబుల్. మరి దీన్ని క్వశ్చన్ చేసే అధికారం ఆర్టికల్ 21 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందా? ఉందా? ఒరిజినల్గా లేదు. ఎందుకు? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? పర్సన్స్ లిబర్టీ కెన్ బి టేకెన్ అవే ఓన్లీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎస్, దెర్ ఇస్ ఎ లా. దిస్ ఈస్ కాన్స్టిట్యూషనల్. మీకు అర్థమవుతుందా? ఈ లాకి కాన్స్టిట్యూషనాలిటీ ఉంది. ఎగ్జిక్యూటివ్ కూడా ఆ చట్టం ప్రకారమే పనిచేస్తుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. రెండు టెస్టులు పాస్ అయింది. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ చట్టం ప్రకారమే పనిచేస్తుంది, ఈ చట్టం రాజ్యాంగం ప్రకారమే ఎనాక్ట్ చేసాం, ఇబ్బంది లేదు. కానీ ఈ యాక్ట్ ఎలా ఉంది? చాలా హార్ష్గా ఉంది. అన్డ్యూలీ ఇట్ ఈస్ హార్ష్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్. Legislature has enacted this law with a particular purpose to harass the opposition parties. ఇలాంటి చట్టాలని రద్దు చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఉంటే దాన్ని ఏమంటారంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఏమంటారు దాన్ని? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే చట్టం రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని రద్దు చేసే అధికారం దాన్ని ఏమంటారు? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అర్థమవుతుందా? ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని సుప్రీంకోర్టు ఏ కేసులో తీసుకొచ్చింది ఫస్ట్ టైం? వాట్ ఈస్ ద కేస్? Menaka Gandhi versus Union of India case. What is that? Menaka Gandhi versus Union of India case, 1978. యాక్చువల్గా రాజ్యాంగ సభలో చర్చ జరిగింది. ఏంటి అంటే ఆర్టికల్ 21 పైన చర్చ జరిగినప్పుడు కొంతమంది సభ్యులు ఏం చెప్పారంటే, సార్
మనం ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, దేని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం? అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి. మనకంటూ ఏముండాలో మనకు తెలుసు, కానీ వాటికి ఉన్న రక్షణలు ఎలా ఉండాలి, వాటి యొక్క వెయిట్ ఎలా ఉండాలనేది మనం అమెరికన్ చూసి నేర్చుకున్నాం. దట్స్ ఓకే. మెంబర్స్ ఏమని ప్రపోజ్ చేశారంటే, సార్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా లెట్ us ప్లేస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి అంబేద్కర్ లేచి నిలబడి ఏమంటాడంటే, మనం ఒకవేళ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లేస్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మనం చేర్చినట్టయితే మన దేశంలో ఉన్న జ్యుడిషియరీ చాలా ఎక్కువగా పవర్ఫుల్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మరి అంత ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ అయిన సుప్రీంకోర్టు మన దగ్గర ఉంటే మన ఫ్యూచర్లో చాలా పనులు చేసేది ఉంది. మన సమాజాన్ని ఏం చేయాలి? మార్చి పడేయాలి. సొసైటీని మార్చాలి, ఎకనామిక్ సిస్టమ్ని మార్చాలి. ఇవన్నీ మార్చే క్రమంలో ఎవరి యొక్క అతి జోక్యం ఉంటుంది? సుప్రీంకోర్టు యొక్క అతి జోక్యం ఉంటుంది. మరి అట్లా సుప్రీంకోర్టు ఎక్స్ట్రీమ్గా ఇంటర్ఫియర్ అయితే మనం చేయాల్సిన పని మనం చేయగలుగుతామా? చేయలేం. అందుకని దయచేసి ఇది పెట్టొద్దని చెప్పేసి ఎవరు చెప్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే రాజ్యాంగ సభ ఏదైతే వద్దనుకుందో దాన్ని మన రాజ్యాంగంలో ఉంది అని చెప్పిన కేసు ఏంటి? మేనకా గాంధీ కేసు. అర్థమవుతుందా? ఈ మేనకా గాంధీ కేసు ఏమిటి అంటే, యాక్చువల్గా మీకు తెలుసు, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత మనకి జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మేనకా గాంధీ వాంట్స్ టు గో అబ్రాడ్. ఓకే, అప్పుడు ఏం చేశారు? ఈమెని పోకుండా ఉండడానికి, ఎందుకంటే షా కమిషన్ ఎంక్వైరీ ఉంది ఇండియాలో, ఆమె అబ్రాడ్ వెళ్తా అంటుంది అమెరికాకి. వెళ్తా అంటే అప్పుడు మనకి ఇండియన్ పాస్పోర్ట్స్ యాక్ట్ ఉంది, ఇండియన్ పాస్పోర్ట్స్ యాక్ట్. దాంట్లో సెక్షన్ 10 ప్రకారం ద పాస్పోర్ట్ ఆఫీసర్ కెన్ ఇంపౌండ్ ద పాస్పోర్ట్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి పాస్పోర్ట్ అయినా స్వాధీనం చేసుకునే అధికారం పాస్పోర్ట్ ఆఫీసర్కి ఉంది. ఓకే, ఏం చేశారు? హి హస్ టేకెన్ ద పాస్పోర్ట్ అండ్ తను ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమని? సార్, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి ప్రకారం దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు నాకుంది. అదేవిధంగా ఆర్టికల్ 21 ప్రకారం ద లిబర్టీ ఈజ్ వెరీ వెరీ బ్రాడర్. ద లిబర్టీ ఈజ్ వెరీ వెరీ బ్రాడర్. దిస్ విల్ పర్మిట్ మీ టు గో అబ్రాడ్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. అంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్లో ఇవన్నీ కూడా దేని ద్వారా మనం అన్వయించుకోవచ్చు? ఆర్టికల్ 21 ప్రకారం అని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తూ అడిగింది గవర్నమెంట్ని, ఏంటి కథ, మరి ఎట్లా మీరు పాస్పోర్ట్ తీసుకుంటారు అని అంటే, ఆఫీసర్ ఏమన్నాడు? సార్, రాజ్యాంగంలో ఏముంది సార్? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. పార్లమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్ ద ప్రొసీజర్ హౌ టు టేక్ ద పాస్పోర్ట్. ఐ హ్యావ్ ఫాలోడ్ ద ప్రొసీజర్. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్షన్ 10లో అసలు ప్రొసీజర్ లేదు. ఏంటి ప్రొసీజర్ అంటే, అసలు నువ్వు పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి యూ డిడ్ నాట్ టెల్ ద రీజన్స్. యూ డిడ్ నాట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు మేనకా గాంధీ టు రిప్లై ఆల్సో. You simply impounded the passport, thus you have taken away the right of the Menaka Gandhi. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే, we are applying what is that? Due process of law. We are not concerned with whether the executive is following the rules of the law or not. What is our purpose? Whether the law is suitable or not. Whether the law is suitable or not. The Supreme Court wanted to correct the deficiency of the law. Supreme Court wanted to correct the deficiency of the law. ఏంటి ఆ deficiency? ఏంటి? ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని తీసుకున్నప్పుడు ఏ ఆఫీసర్ అయినా సహజ న్యాయ సూత్రాల ప్రకారమే పనిచేయాలి. దేని ప్రకారం పనిచేయాలి? సహజ న్యాయ సూత్రాల ప్రకారమే పనిచేయాలి. ఆ చట్టంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఖచ్చితంగా తను ఏం చేయాలి? హీ హ్యాస్ టు ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అర్థమవుతుందా? మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? అర్థమవుతుందా? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? సహజ న్యాయ సూత్రాలు అంటే ఏంటి అంటే, ఏ యాక్టివిటీ అయితే, ఎగ్జిక్యూటివ్ యొక్క ఏ ఫంక్షన్ అయినా కానీ ఒక వ్యక్తి నైతిక సూత్రాల ఆధారంగా జరిగితే దాన్ని ఏమనాలి? న్యాచురల్ జస్టిస్ అనాలి. ఇఫ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఈస్ కమిటెడ్ అకార్డింగ్ టు ద మోరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పీపుల్, మోరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పీపుల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అర్థమవుతుందా? మోరల్ ఫ్రేమ్వర్క్ అంటే, ఇప్పుడు సడన్గా ఒక స్టూడెంట్ నేను యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్లాస్ అని అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పక్కకున్న స్టూడెంట్ షాక్లో ఉంటారా ఉండరా? ఎస్, ఖచ్చితంగా షాక్లో ఉంటారు. మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ ఎందుకు పొమ్మన్నాడు అని చెప్పేసి. మీ మనసుకు అది కష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉంటుందా? పెయిన్ఫుల్గానే ఉంటుంది. అంటే మై కండక్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈస్ అకార్డింగ్ టు యువర్ మోరల్ ఫ్రేమ్వర్క్? నో, మీ మోరల్ ఫ్రేమ్వర్క్ అనుగుణంగా లేదు. ఎప్పుడు మీ మోరల్ ఫ్రేమ్వర్క్ అనుగుణంగా ఉంటుంది? ఓన్లీ ఇన్ ద మూమెంట్ ఇఫ్ ఐ టెల్ ద రీజన్ వై ఐఎమ్ సెండింగ్ ద స్టూడెంట్ అవుట్ ఆఫ్ ద క్లాస్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే ఐ మస్ట్ గివ్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ ద యాక్షన్. I must also give the reason, I must also give the opportunity for the person to explain the version. అంటే మీ వర్షన్ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి.
థర్డ్ వన్ absence of bias. What is that? Absence of bias. ఇలాంటి వివక్ష అనేది ఉండద్దు ఒక ఆఫీసర్ దగ్గర. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఫోర్త్ వన్ ఏంటి? జస్టిస్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ మస్ట్ ఆల్సో బి అపియర్స్ టు బి డన్. ఇవి 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఈ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతేనే దెన్ ద లా ఈజ్ ఫెయిర్లీ అప్లైడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ఫెయిర్లీ అప్లైడ్ అని చెప్పిన కేసు ఏంటి? మేనకా గాంధీ కేసు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆల్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఆల్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఎందుకంటే సి స్టేట్మెంట్ అనేది ఇట్ హ్యాస్ నాట్ బీన్ డిజైన్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ఇన్ ద లైట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ బికాస్ ఇట్ అప్లైస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో కాబట్టి ఈ మధ్యన ఎగ్జామినేషన్లో ఏం అడుగుతున్నారు తెలుసా? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మాత్రమే అడగట్లేదు. దేని అడుగుతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని అడుగుతున్నారు. దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడిగినట్టే. మేనకా గాంధీ కేసుని అడిగారు ఇక్కడ, కానీ అక్కడ టైటిల్ అడగరు, నార్మల్గా స్టేట్మెంట్ ఇస్తారు. అందుకని యూపీఎస్సీ 2023 క్వశ్చన్ పేపర్ చూడండి, దానిలో 2 క్వశ్చన్స్ అడిగాడు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మీన్స్, వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్స్ అని అడిగాడా లేదా? అది ఎక్కడ వచ్చారు? ఏ కేసులో వచ్చింది? మేనకా గాంధీ కేసు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు చదవాలా వద్దా? చదవాలి. నెంబర్ 2, రిజర్వేషన్స్ విషయంలో నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కూడా అడిగాడు ఇండైరెక్ట్గా. అర్థమవుతుందా? రిజర్వేషన్స్ ఉన్న ప్రాతిపదిక ఏంటి అని అడిగాడు. అది ఇచ్చింది కాన్స్టిట్యూషన్ కాదు, ఎవరు? సుప్రీంకోర్టు బై మీన్స్ ఆఫ్ ఎ జడ్జ్మెంట్. అంటే అర్థమవుతుందా? సో కాబట్టి ఇలాంటి అప్లికేషన్ ఓరియంటేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్, 2.5 hours అవుతుంది. సార్ షెల్ ఐ కంటిన్యూ ఆర్ షెల్ ఐ గివ్ యూ 5 minutes బ్రేక్? జస్ట్ ఓకే, మళ్ళీ ఒక 1 hour డిస్కస్ చేద్దాం.